गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. పరమాత్మకులారా, జనులకు అవిద్య స్వభావ సిద్ధం. ఎవరు నేర్పించిండే క్వశ్చన్ లేదు ఇక్కడ. పుట్టుకతోనే వచ్చేసింది అనమాట. అది ఏ గురువు చెప్పలేదు, ఏ తల్లిదండ్రులు ఎవరు చెప్పలేదు అనమాట. నేను దేహం అనేది అందరికీ స్వతంత్రంగా వచ్చేసింది అనమాట. అవిద్య స్వభావ సిద్ధం. మధ్యలో వచ్చిందని కదా. ఎవరంటే ఎవరైనా అడుగుతారు, ఎప్పుడు వచ్చింది మాకు అవిద్య, ఎందుకు వచ్చింది అని అడుగుతారు. ఆ ఎప్పుడు ఎందుకు అనే కారణాలే అవిద్య. ఎప్పుడు అనేది కాలము, ఎందుకు అనేది కారణము. ఈ రెండు కూడా తప్పు తెలుగులో ఉండేటివి. పరమాత్మ స్వరూపంలో ఎప్పుడు ఎందుకనే ప్రశ్నలు లేవు అవి. ఎందుకంటే ద్వైతమే లేదు కాబట్టి ప్రశ్నలు ఉండట్లేదు. కాబట్టి ఇది స్వభావ సిద్ధం. వాళ్ళు అడుగుతారు కదా, పరమార్థం చూడండి బాగా. దానికి ఎట్లా మాట్లాడారు, పరమార్థం ఎరుగని మాత్రాన దానిని అన్యతా భావించడానికి కారణమేమి? తెలియకపోతే దాన్ని తప్పుగా తెలుసుకోవాల్సిన అవసరం ఏముండదు. ఆశించదము. మనకు ఎన్నో విషయంలో తెలియనప్పటికీ, ఎన్ని తెలిసినాయి మనకు విషయాలు తెలియనప్పటికీ కూడా వానిని మనం అన్యతా గ్రహించడం లేదు కదా. నీకు పలానా విషయం తెలుసా అంటే లేదు అంటావు, అంతేగాని దాన్ని ఇంకో రకంగా చెప్పకపోతామా? లేదన్నమాట. అదేమో నాకు తెలియదని మాత్రం చెప్తున్నాము. పలానా విషయం ఎందుకు తెలుదా అంటే ఏమో నాకు తెలుదప్ప అని అంత మాత్రం చెప్తాడు. ఇట్లుండ చిన్మాత్ర స్వరూపం ఎరుగని మాత్రాన దాని యందు జ్ఞాన విషయ విభాగాత్మక ప్రపంచమును మనం కాంచుతుండటకు కారణమేమి? ఇది ఏ ప్రశ్న అభిప్రాయము. కాబట్టి దాన్ని తెలిసినంత మాత్రాన ఈ విషయ విభాగము ఇదంతా చూసేదానికి, తప్పుగా చూసేదానికి కారణమేమి అనేది ప్రశ్న యొక్క ముఖ్య అభిప్రాయం. ఈ ప్రశ్నకు ఇంతకు ముందే సమాధానం వసిగినట్లగును. అయింది, ఇంతకు ముందు అయినాయి. అయితే దాంట్లో గుర్తు ఏలైనా పరమార్థం నెరుగమే జ్ఞానాభావమైన అవిద్య వలనే కూడా స్వభావ సిద్ధము. ఎప్పుడైతే ఆత్మను తెలియలేదో దాంతోపాటే తప్పుగా తెలుసుకునేది కూడా స్వభావంగానే వచ్చిందనమాట. ఇది కొత్తగా తెలుసుకునేది ఏం కాదు. తెలియకుండా ఎంత స్వభావ సిద్ధమో ఇవి వేరే విధంగా తెలుసుకునేది కూడా అది స్వభావ సిద్ధమే. అందుకే ఆ పాయింట్ తెలిస్తే సులభంగా మాట్లాడచ్చు. లేకపోతే ఈ రికార్డు ఉంటుంది. దీనికి ఎట్టి కారణం కూడా లేదు. అసలు చెప్తారు, చాలా విషయాల్లో చెప్తారు. కారణం అనేది ఎవరిని చెప్పేకి రాదంటాడు. వ్యవహారంలో కూడా ఎందుకు పడిపోయా అంటే ఎందుకు పడితే ఎందుకు అకస్మాత్ పడ్డాప అంతే. కారణమేమి చెప్పేకి లేవు. ఇట్లా అయితే మనం కల్పించుకొని వ్యవహారం చేసేకపోతాము. కాబట్టి మాట అట్లాంటప్పుడు దీనికి కారణం అని ఎట్లాడే పని ఉంటుంది. జ్ఞానాభావం కారణం అని చెప్పినప్పుడు జ్ఞానం తెలియకుండా వలన మిథ్యా జ్ఞానము అంటే తప్పు తెలివి. కారణం అని చెప్పినప్పుడు ముందు తర్వాత మిథ్యా జ్ఞాన రూపమైన అన్యతాగ్రహణం సంభవించనని గ్రహింపరాదు. మొదట తెలియకోకుండా ఉండేది, తర్వాత తప్పుగా తెలుసుకునేది అనేది కాదు. సైమల్టేనియస్గా అంటే ఒకటే తూరేది. ఇప్పుడు మనం అంటే వెలుతురు వచ్చిందంటేనే చీకటి పోయిందంటాం. చూడండి, వెలుతురు ముందు వచ్చి చీకటి మళ్ళా పోయలేదు. వెలుతురు వచ్చే సమకాలంలోనే చీకటి పోతుంది. అట్లా ఇది కూడా అంతే. తప్పుగా ఆత్మను తెలియనందువలన అన్యతాగ్రహణం కూడా అప్పుడే వచ్చేసింది అనమాట. నేను దేహము అని. సరిగా ఎరిగిన వారికి మిథ్యా జ్ఞానం లేదు. కాబట్టి సరిగా తెలుసుకుంటే, ఆత్మ తెలుసుకుంటే మిథ్యా జ్ఞానం ఎందుకు వస్తుంది? తప్పు తెలుగు రావాల్సిన అవసరం లేదు. సరిగా తెలుసుకోనని వారికి మాత్రం అది కలదు. ఎవరైతే యథార్థాన్ని గుర్తించలేదో, ఆత్మను గుర్తించలేదో వాళ్ళకు మాత్రము అన్యతాగ్రహణం. కావున జ్ఞానాభావమును కారణమనియు, జ్ఞానాభావం అంటే జ్ఞానాన్ని తెలియకుండుట కారణమనియు, మిథ్యా జ్ఞానమును కార్యమనియు వేదాంతులు వివరిస్తున్నారు. కారణకార్యాన్ని పెట్టుకుంటారు. పాలు ద్రవ పదార్థం ఒకటచే తనకు ఆధారమైన పాత్ర యొక్క ఆకారం అది దాల్చును. నీళ్ళకి వస్తే ఆ పాత్రలోకి వస్తే ఆ పాత్ర ధరిస్తుంది అనుచోట అది మొదట ద్రవ పదార్థం అయ్యననియు పిమ్మట పాత్రాకారముకు స్వభావం అది కలిగినని భావించు రీతి ఇట కార్యకారణం లేదు.
అది నీళ్ళగా ఉంది కాబట్టి ఆ విధంగా పాత్రను ఆశ్రయించింది అనేది ఆడుంటుంది. ఈడట్ల కారణకార్యభావము ఈ యొక్క జ్ఞాన అభావంలో మిథ్యా జ్ఞానం వచ్చే అవకాశం లేదు. ఇట్లే సరిగా తెలియనందున అన్యతా భావించున్నారని చోటను, సరిగా తెలుసుకోకుండా తప్పుగా తెలుసుకుంటారని చోట నిమిత్త నైమిత్తిక భావం ఈ అవిద్యలకు గలదని తెలివితమే. కారణం చేత నిమిత్తం చేత నైమిత్తం గలదని చెప్పినాం అంతే. అగ్రహణమును గల వారికి అన్యథాగ్రహణం తప్పక ఉండవాలని నియమం కూడా లేదు. అది కూడా ఒకటి చూడండి. అందుకే ఎందుకంటే ఇప్పుడు మనకి ఎన్నో వస్తువులు తెలియదుగా జ్ఞానం కాలేదు అంది కదా, రూల్స్ కూడా లేవు అట్లా. అన్ని దానికి కంపల్సరీగా రూల్స్ ఉండే తీరల్లా. తెలియనందువలన తప్పు తెలివి ఉంటే ఉంటుంది అంటే ఆత్మయత్త తప్పు తెలివి ఉంటే ఉండొచ్చు కానీ అన్యథాగ్రహణం ఉండకూడదు అని. ఇక్కడ బాహ్య వస్తువుల్లో మనకు కొన్ని విషయాలు తెలియకపోతే దాన్ని ఇంకో రకంగా ఏమన్నా చెప్పుకుంటామా? లేదు. ఏలైనా నిద్ర జనులు తత్వం ఎరుక్కున్నారు, నిద్రపోయినారు కదా, ఉండేది పరమార్థ స్వరూపమే. అయితే తెలుసుకుంటారా? తెలుసుకోలేదు. కానీ అచ్చట వారు దాన్ని అన్యతా భావించటం లేదు. చూడండి, ఉదాహరణలు కూడా ఎక్కడెక్కడ టక్కనాడి చెప్పేస్తారు. మళ్ళా ఎదురులాడు ఎక్కడ పోయే పని లేదు. మనం తప్పు తెలివి ఉందంటే అన్యతా గ్రహించేదానికి కూడా అవకాశం లేదు అన్ని చోట్ల అని చెప్పినప్పుడు మనం నిద్రలో పరమాత్మ తెలియదు మనకి. అయితే అక్కడేమో తప్పుగా తెలుసుకుంటామా? ఇంకేమన్నా ఉందని నిద్ర అనేది నిద్ర అని తప్పుగా తెలుసుకున్నాం. ఆడ తెలిసిన అదే 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 కావాల్సలేదు. ఇవి జనులకు స్వభావ సిద్ధంలే కానీ, స్వభావంతో ఉండే కానీ నిజముగా ఇది ఒకటి మరి ఒక దానికి కారణం కాజాలదు. ఒకదానికోటి కారణం కాజాలదు. ఈ కారణం చేత ఇదయింది, ఈ కారణం చేత ఇదయింది అనేది సమంజసం కాదనమాట. అంతఃకరణమందు గల ఒకనొక స్వభావంసే సామాన్యంగా జనులు జాగ్రత్త దృష్టి చేతను విషయ విచారం నడుచుతుందరు. జాగ్రత్త దృష్టిలో విచారాలు చేస్తారు విషయాలు. ఆ విషయాలు చేసేటప్పుడు వీళ్ళు కారణము కార్యాలు ఇవన్నీ కూడా వ్యవహారంలో చేసుకుంటారు. వారి దృష్టి తానున్నదున్నట్ల ఎన్నటికీ కనిపింపదు. వ్యవహారంలో ఎవరికి సామాన్య జనులకి పరమార్థం ఈ విధంగా ఉంది అనేది మాత్రం తెలిసేయలేదు. జ్ఞానులకు తెలుస్తుంది. మళ్ళా వ్యవహారంలో ఉన్నప్పటికీ కూడా జ్ఞానులకు తెలుస్తుంది ఇది పరమార్థమే, ఇది కేవలం తోపిక అనేది వాళ్ళకి తెలుస్తుంది. మనకు మాత్రము అది తెలిసేదానికి లేదు. వాళ్ళకి అద్దాని భేదములు గోచరించినట్లు తోచున్నది. ఇదే అవిద్య. మరి ఏం తెలుస్తుంది? విభాగాలు: జ్ఞాతృ, జ్ఞానము, జ్ఞేయము, కర్తృ, కర్మ, అదే కర్మ ఫలము. ఇట్లన్నీ త్రిపుటి పడతానే ఉంటుందన్నమాట. ఎవరికి? సామాన్య జనులందరికీ కూడా. దీంట్లో ఇదే అవిద్య. దానికి కూడా చెప్తాడు. అవిద్య అనే దానికి ఇక్కడ డెఫినేషన్ చెప్తాడు. మనకు బాహ్య విషయములందు గల అవిద్యకును, ఇంకా ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోవాల్సిందండి. మనకు బాహ్య విషయములందు గల అవిద్యకు అంటే బయట విషయాలు తెలియకోకుండేదానికి, శివస్వరూపము గల అవిద్యకు, పరమాత్మను తెలియనటువంటి అవిద్య, బాహ్య విషయాల్లో తెలియనటువంటి అవిద్యకు ఒక సూక్ష్మమైన వైలక్షణం కలదు, విలక్షణం ఉంది. అదేమన్నా ప్రమాణములచే విషయములను తెలుసుకున్న పిదప నాశము అవిద్యయు ఇంతవరకు అది నీకెంతవరకు కంటికి కనపడలేదో రూపం తెలియదనే తెలిసిందంటారు. అదేవిధంగా చెవి కనబడినంత వరకు తెలియదంటారు. చెవి కనబడినంతనే తెలుస్తుంది. అది తెలుసుకున్న ప్రమాణములచే విషయములను తెలుసుకున్న పిదప నాశముగా అవిద్య బాహ్య విషయాల్లో. ఇంతవరకు నాకు విధముగా తెలియలేదు, ఇప్పుడు తెలుసుకొంటిని అని కాలమందే గల అవిద్య అనే భావన మనకున్నది. దేశకాలాల్లో మనకి ప్రమాణాలతో తెలియకోకుండా తెలియలేదని, ప్రమాణాలతో తెలుసుకున్న తర్వాత ఇంతవరకు తెలియలేదు ఇప్పుడు తెలిసింది అని అంటాం. కానీ వీనిని అన్నిటినీ ఎరుగుటకు ఆధారమైన నేనను జ్ఞానము, ఈ వ్యవహారాలకంతా నేను అంటాం చూడండి. ఈ నేనను జ్ఞానము మన నిజమైన ఆత్మస్వరూపం నెరుగక, నిజంగా తెలుసుకునేది ఆత్మ అయితే దాన్ని తెలియకోకుండా ఈ నేననే దాన్ని మనం పెట్టుకొచ్చుకుంటాం. దానిని నేనని ఒక వ్యక్తి రూపమును అన్యతా భావించడం సంభవించను. చిన్మాత్రానికి దీనికి భేదం. ఈ బాహ్య విషయాల్లో నేనుంటాడు కాబట్టి ప్రమాణాలతో తెలుసుకుంటాడు వీడు. అయితే పరమాత్మ స్వరూపం ఎటువంటిదంటే అన్నిటినీ తానే తెలుసుకునేదన్నమాట. అట్లా తెలుసుకునేదాన్ని తెలియనప్పుడు ఈ నేనని మనం వ్యవహారం చేస్తాను తెలుసుకుంటాం, అన్నింటినీ మేము తెలుసుకుంటాం అనేటువంటి ఇది మనం తప్పుగా పెట్టుకుంటాం అన్నమాట. ఇది ఈ ఆత్మ విషయమైన అవిద్య మన వ్యవహది ఎందుకు అంతటా ఎందుకుంటుంది? అది నేను ఉన్నాను కాబట్టి
ఆ, ఏది ఈ ఈ ఆత్మ విషయమైన అవిద్య అంటే ఆత్మ గురించి తెలియకుండా అనేది మన వ్యవహారం అంతటా ఉంది ఈయన. ఎందుకు అట్లుంది ఈయన? వ్యవహారం మొత్తం అవిద్య కాబట్టి. ఆ? అట్లా పరమాత్మను తెలియకున్నప్పుడు నేను అనే అహం ప్రత్యయం నుంచి మనం కాబట్టి ఎప్పుడైతే ఆత్మను తెలియలేదో అప్పుడంతా అప్పుడు నువ్వు తప్పుగా నేను అన్నావు. ఇంక నువ్వు చేసే పని అంతా ఎట్లుంటుంది ఈయన? అర్థమైనా ఇప్పుడు? అది ఇప్పుడు ఆత్మని తెలుసుకుంటే మనకేం తొందర ఉండేది కాదు. ఆడే తప్పు పడినావు, ఆత్మను విడిచిపెట్టి నేను అనుకున్నావు. ఇంక నువ్వు చేసే వ్యవహారం అంతా అందుకే అవిద్య. అంతే, అదొక్కటే మరి సూక్ష్మాలు ఇవంతే. కామంతా తప్పు లేదప్పా మేము భక్తితో ఉండాము అంటారు. ఉండండి, ఎవరో అన్నారు. భక్తితోనే ఉండొచ్చు, మీరు ధర్మంతోనే ఉండొచ్చు, దానంతోనే ఉండొచ్చు, తపస్సుతోనే ఉండొచ్చు. ఏమిటి అవన్నీ? అన్ని అవిద్యలోనే. అన్ని అవిద్యలోటివే, అవన్నీ అవిద్యలోటివే. దీనికి ఆద్యంతములు లేవు. ఎప్పుడప్పా ఇది అంతమవుతుంది అంటే మొదలు తెలుదు, లాస్ట్ తెలుదు. దీనిని మనం స్వానుభవంచే కనుగొని ఉన్నాము. పరమార్థం ఉదయించిన పిదప, అది అంటే మన స్వరూపం గుర్తించిన పిదప పూర్ణముగా అది నివృత్తమగును. ఈ అవిద్య అనేది ఎప్పుడు పోతుంది? స్వరూపం మనం గుర్తించినప్పుడు అది పూర్తి పోతుంది, అంతవరకు పోయేదానికి లేదు. ఈ సూక్ష్మ విభావం రెండవ సంపూర్ణం వివరింపబడను. ఇంక ఇది మళ్ళీ పరమాత్మ చింతమణిలో రెండో నాట్లో ఇంకా బాగా చెప్తామని చెప్పినారు. ఇప్పటికి ఇంత మాత్రం తెలుసుకోవాలా. బాహ్యమైన అవిద్యకు దీనికి కారణం ఏమంటే బాహ్యమైన అవిద్య ప్రమాణాలతో తెలియబడుతుంది. అయితే ఇది ఆత్మస్వరూపం తెలుసుకున్న తర్వాతనే ఈ అవిద్య పోయేకి వీలేదు. తెలుసుకొని మాకు అవిద్య పోయిందనే దానికి అధికారం లేదు. దీన్ని మనం మూల విద్య అనొచ్చు కదా. నేను ఇంకేంటంటే మూల ఇంకా కాదు, ఆడైపోయింది కదా, అక్కడనే మనం తప్పిపోతున్నాం కదా. అయిపోయింది, అదే అవిద్య. అంతే అంతే, నేననేదే అవిద్య. ఇంక అంతా అదే. ఇంక దానికి సమాచారం, దాని పుట్టుపూర్వతలు అంతా అది లేదు కదా. అదే కదా మూలం. బుడం లేని సెట్టే లేదు కదా. ఇంకా మళ్ళా బుడమే దానికి ఆధారం అని ఎందుకనల్లా? అయిపోయి అదే చాలు ఇంకా వెళ్ళిపోయేదానికి. కానీ లాస్ట్ పేజ్ ఇదైతేలే మరి యొక్క స్వభావం కూడా కలదు. ఎట్లా తప్పుగా ఇది ఈ విధంగా త్రిపుటి ద్వారా తెలుసుకునేది కూడా ఉంది. మరి ఇంకోటి ఏముందప్ప అంటే అదే మన అవస్థాత్రయ అనుభవం అనుసరించిన పూర్ణానుభూతి చూడ పరమార్థం తానున్నదంట్లా సజీవకంగా దానికి గోచరించును. ఏ మనస్సు అయితే తప్పుగా వ్యవహారం చేస్తాందో దానికి కూడా తెలుసుకునే యోగ్యత ఉంది అని మళ్ళా చెప్తాడు. అది ఎట్లా ఉండాలా? గురు శాస్త్ర ఉపదేశం చేత సంస్కరింపబడిన సమాధమాది మనస్సు అంటారు. దానికి ఇంత పేరు చూడండి అప్పుడు. అది ఎట్లా దేంతో సంస్కరింపబడింది? గురువు శాస్త్రము శ్రవణం ద్వారాను, తర్వాత శాస్త్రం ద్వారానే కాకపోతే గురువు మనకి బోధ చేసిండే దాని వలన. అప్పుడు శమధమాలు అంటే ఇంద్రియాల యొక్క వ్యవహారం లేదు, అంతరేంద్రియ గ్రహం లేదు, బాహ్యేంద్రియ గ్రహం కూడా లేదు. అయిపోయింది. ఎప్పుడు అంతరేంద్రియ గ్రహం లేదంటేనే మనస్సు తన మనస్సును పోగొట్టుకుంది. అప్పుడు అదేమవుతుంది ఉంటుంది అని చెప్పినారు అనమాట. పరమాత్మ తెలుసుకునే మార్గమే లేదా అంటే ఉందంటారు. ఏదంటే ఏ మనస్సుతో అయితే మీరు తప్పుగా ఇప్పుడు వ్యవహారం చేస్తున్నారో అదే మనస్సుని ఎప్పుడైతే గురుశాస్త్ర ఉపదేశం ద్వారా సంస్కరింపజేసుకుంటారో అప్పుడు మీకు దాన్ని గుర్తించే వీలవుతుంది అని చెప్పి. ఆ గురుపదేశము శాస్త్రం ఏం చెప్పింది మనకి అంటే ఈ మనస్సు అనేది స్వతంత్రంగా లేదు, దానికి అస్తిత్వం లేదు. పరమాత్మను తెలియనందువలన అహంకారము, బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు, విషయాలన్నీ బయటపడినాయి. పరమాత్మను గుర్తిస్తే అది పోతుంది అని ఆడ తెలిసింటుంది. కాబట్టి ఇప్పుడు ఇంకా ఆత్మ తెలుసుకుంటే ఇంకా అడ్డమే ఉండదు. ఇక్కడ ఇంతవరకు మనకు అంతఃకరణమే అడ్డము. నేను నాదనేదే ఇక్కడ మనల్ని ఇంతవరకు లంపుడు పెడతాండేది. పరమాత్మ తెలుసుకోకుండా కారణం ఏమప్ప అంటే నేను నాదనేటువంటి ఈ రెండే మనకు అడ్డము. ఎప్పుడైతే అంతఃకరణం లేకపోతే ఇంక నేను నాదని ఎక్కడి నుంచి వస్తుంది మీకు? అంతఃకరణానికి 4 పేర్లు కదా. అహంకారం అనేది, చిత్తం అనేది, మనస్సు అనేది, బుద్ధి అనేది 4 ఉన్నాయి. అది సంస్కరింపబడింది. అది మనస్సు లేదు, బుద్ధి లేదు, చిత్తము లేదు, అహంకారము లేదు. ఇంకేముంటుంది మిగిలింది? అది పరమాత్మ స్వరూపమే మిగులుతుంది. మనస్సు తెలుసుకునే కయ్యేది లేదంటుంది కదా. ఈ మనస్సు సంస్కరింపబడని మనస్సు అని తెలుసు కదా. ఇప్పుడు దానికి శుద్ధ మనస్సు ఇదంతా బయట గలీజ్ అయిపోయింది. శుద్ధ మనస్సు అంటే ఇప్పుడు ఆత్మనేమో వేరే. ఇప్పుడు మీరు అనుకున్నట్ల ప్రపంచం అనేదేమో లేదు, సృష్టి అనేది కూడా లేదు. అయినా మనకుంది. ఎందుకుంది అంటే ఆత్మ యొక్క నిజస్వరూపం తెలియనందువలన ఉంది, అంతే. ఎందుకుంది అని అడగకూడదు ఎవరు కూడా. మీకుందా లేదా చెప్పండి, అంతే.
ఎందుకు అనే ప్రశ్న రాకూడదు ఇక్కడ. ఎందుకు అంటే ఆత్మ తెలియనందున అంటాడు అంతే. అదే సరే చెప్పినారు కదా, ఆత్మ తెలియనందునే అనితాగ్రహణం కూడా స్వభావ సిద్ధంగానే రెండు వచ్చినాయని చెప్పినాడు. కాబట్టి ఇప్పుడు అవి ఉంటాయి, ఎంతసేపు ఉన్నా కూడా అని ఉంటుంది. ఎప్పుడైతే నీ స్వరూపాన్ని నువ్వు గుర్తిస్తావో అప్పుడు అది పూర్తిగా తొలగిపోయేదానికి అవకాశం ఉంది. అది ఎట్లా మూలకంగా అది కూడా చెప్పారనమాట. ఈ అవస్థాత్రయ ప్రక్రియ మూలకంగా దేహాదులు నేను కాదు అనే అనుభవం కూడా వస్తుంది మనకి. అయినా దానికి కూడా చెప్తాడు మళ్ళా, ఈ యుక్తి ఉంటే కూడా మీకు నిజం లేదు, మళ్ళా విచారం చేయాలా అంటాడు. ఎందుకు? నాకు దేహేంద్రియాలు లేదని తెలిసింది, అయితే నువ్వు ఎవడనేది నీకు తెలుసు కదా. కాబట్టి అప్పుడు శాస్త్రం చెప్తుంది మళ్ళా ఆ స్వరూపమే పరమాత్మ స్వరూపము, అదే బ్రహ్మ, అదే నీవు అని మళ్ళా. అందుకే శాస్త్రవాక్యం ద్వారానే తత్వం బోధపడాలి, కానీ వేరే విధంగా బోధపడేక లేదు అని చెప్తుంది అది. ఇది యుక్తి, అవస్థాత్రయం అనేది యుక్తి. మనకి యుక్తి ద్వారా తెలుసుకుంటారు దేహాలు లేవు అని తెలుసుకుంటారు. అయితే దేహాలు లేకపోతే ఎవరు అనేది, ఈ దేహం మేము కాదు, స్వప్నదేహం మేము కాదని తెలుసుకుంటారు. అయితే మీరు ఎవరు అనుకుంటారు? మీరు మా చెప్పాలి కదా, గురువే చెప్పాలి మళ్ళా. ఆ స్వరూపమే బ్రహ్మ అని చెప్పితే అప్పుడు మనకి సులభంగా బోధపడుతుంది అని చెప్పినారు అనమాట. వాటికి కూడా అట్లా వాళ్ళు ఎక్కడే తీసుకొని వస్తారు. దీంట్లో శంకర వేదాంతంలో మాత్రం అది పరమార్చింతలో ఇంకో దాంట్లో వచ్చింది అట్లా. స్వయమే ఆత్మానం వేత్తం అంటాడు. అది ఇదే పదాలే కాదు, ఒక ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలంటే ఆత్మస్వరూపం ద్వారానే తెలుసుకోవాలనే. అది ఎందుకు అంటే అదే పదం ఉంది అట్లా. అది ఆత్మస్వరూపం నేను అనే దాని వెనుక ఇప్పుడు ఆత్మస్వరూపం యొక్క ఇది ఉందన్నమాట. నేను అంటున్నాడు కదా, నేను అనేటప్పుడు కూడా అది రెండు విధాలుగా అది పరిణమించి చెప్పానే. ఇవి ఎందుకు సత్యంగా దోస్తాండ ఇవంటే కూడా నీకు ఆత్మ సంయోగం ఉంది. అది ఎట్లా అంటే చెట్టు ఉన్నది అన్నావు. ఎందుకు చెట్టు నీకు సత్యంగానే వస్తానంటే ఉన్నది అనే దాన్ని ఆశ్రయించి నీకు కనపడింది. ఉన్నది తీసేయండి, చెట్టు ఉంటుందో చెప్పండి. అది ఇంపార్టెంట్ ఇక్కడ. ఇవి ఇప్పుడు మీకు అబద్ధం అంటాడు కదా, మాకు కనపడతాడే కదా అంటాడు. అవును, ఎట్లా కనపడతాడాయి? దాని యొక్క సంయోగం ద్వారా కనపడతాడాయి మీకు, అంతే. సంయోగం తీసేసి ఉత్పదాలు చెప్పండి చూస్తాము. చెట్టు, ఇల్లు ఇట్లాని అన్ని చెప్పుకుంటూ పోండి, ఏమర్థమవుతుంది మీకు? ఉన్నది అన్నప్పుడు దాని జ్ఞానము, ఉన్న రూపముకి అనుకోకుండా రూప జ్ఞానము అన్నప్పుడు దానికి రూపం కనపడుతుంది. ఆ జ్ఞానం అనేది ఉన్న రూపం అంటే ఏమర్థమే అట్లా. అందుకే ఎందుకు కానీ ప్రపంచం సత్యం కనపడుతుందంటే దాని యొక్క సంయోగం, ఆత్మ యొక్క సంయోగం ఉండే దాని వల్ల కనపడుతుంది. బల్బులో కరెంటు ఉండే సంయోగం వలన లైట్ కనపడుతుంది. కరెంట్ లేకపోతే కనపడేది లైట్ ఆడ కనపడుతుంది, దానికి విలువాడు ఉంటుంది. అట్లా ప్రతి ఒక్క దానికి కూడా ఈ యొక్క ఆత్మయో సంయోగం ద్వారా ఇవి సత్యం అంటున్నారు. అయితే ఆ నామరూపాలు పరమాత్మకు లేవు. ఇవి తప్పు తెలుగు చేత కల్పించబడేటివి, మనస్సులో కల్పించిండేటివి, అంతఃకరణంలో కల్పించిండేటివి. కాబట్టి ఈ అంతఃకరణమే లేదని ఎప్పుడైతే గురువు ద్వారా శాస్త్రం ద్వారా మనం తెలుసుకుంటామో అప్పుడు మన స్వరూపంలో మనం నిలబడేదానికి వీలేదు. అంతే ఆటికే. ఇంకా మళ్ళీ తను తాను తెలుసుకుంటే క్వశ్చన్ లేదు. ఇంకా ఏమి తను తాను తెలుసుకోండి అంటే స్వభావం అనేది కూడా వేరు కాదు, అది ఆత్మస్వరూపం పరిణామమే అన్నమాట. కాబట్టి అదే మన అవస్థాత్రయానుభవం అనుసరించిన పూర్ణ అనుభవ దృష్టి కూడా పరమార్థం తాను ఉన్నట్ల సచ్చిద్రూపముగా దానికి గోచరించును. అప్పుడు అవిద్య బాధితమగును. కాబట్టి ఆ తప్పు తెలివి అనేది ఎప్పుడు పోతుందంటే ఆ విధంగా గుర్తించినప్పుడు మాత్రమే అది పోతుంది. ఈ తెలివియే విద్య, ఇదియు అంతఃకరణ ధర్మమే. విద్య అనేది కూడా మళ్ళీ ఏమి సపరేట్ లేదు. విద్య అవిద్య అనేది రెండు కూడా అవిద్యలోటివే. సత్యం అసత్యం అనేది కూడా దాంట్లోటివే. ధర్మం అధర్మం అనేది కూడా దాంట్లోటివే. పరమాత్మలో యావి లేవు ఇవి. పరమాత్మను తెలియనప్పుడు వ్యవహారంలో ఇవి ఉంటాయి. ఎందుకంటే వ్యవహారం అందరూ కూడా పరమార్థాన్ని కోరరు. ఎవరు కూడా ఏదో ఎవరో శాస్త్రానికి ఎక్కడో ఉంటారు అనుకోండి, మిగతా వాళ్ళందరూ ఎట్లా బతకాలా? కాబట్టి వాళ్ళు బతకాలప్ప అంటే ధర్మము నీతి నీ ఉండాలా అని వాళ్ళకి కావాల్సిన మాకు కొన్ని కోరికలు ఉన్నాయప్ప అంటారు. నువ్వు తీర్చుకోండి అప్ప, మీకు స్వర్గలోకం వరకు మీకు కోరికలు ఛాన్స్ లేదా ఇంకా ఎక్కువ కావాలప్ప అంటే బ్రహ్మలోకానికి ఉపాసన చేసిన వాళ్ళు పోవచ్చు అని చెప్తుంది. వాటికంతే ఈ వ్యవహారం అంతా కూడా ఒక ఆత్మజ్ఞానం వచ్చినప్పుడు మాత్రమే సమస్య మొత్తం అంతా ఎట్లాడాల్సి వస్తుంది. అంతవరకు వీళ్ళందరికీ ఇవన్నీ ఉండే ఉంటాయి. అది సృష్టి ఉంటుంది, స్థితి ఉంటుంది, లయము ఉంటుంది. అయితే ముముక్షు అయినటువంటి వానికి ఈ ధర్మాధర్మాలు కానీ ఇవేవి కూడా ఉండకూడదు. ఉంటాయంటే ఏమర్థము? వాడు మళ్ళీ పుట్టి సాల్సిందే. దాన్ని అధిగమించాల్సి ఉంటుంది అనమాట వీళ్ళు. అవిధవాదం.
ఇది అంతఃకరణ. అవిద్యా దృష్టి చూసినప్పుడే దేశకాల నిమిత్తములు తోచటం వలన, తప్పు తెలివి ఉన్నప్పుడు దేశకాలాలు ఉన్నాయి, సరైన తెలివి ఉన్నప్పుడు దేశకాలాలు లేవు. అది ఎట్లా మనకు అనుభవం తెచ్చుకోవాలా? దేశకాలాలు తోచేది ఎప్పుడు? జాగ్రత్త. ఇవి తోచుకోకుండా ఎప్పుడు? ఎందుకు? అక్కడ తన స్వరూపంలో తాను ఉన్నాడు కాబట్టి. మనం నిద్రను పెట్టుకోండి, తనలాడే పని లేదు ఇక్కడ. మేము నిద్రపోతే అవన్నీ ఎట్లా అని అంటారు, అవన్నీ ఇచ్చిపెట్టాలి దానికి. ఎందుకంటే అనుభవానికి విరుద్ధం. వాళ్ళకి అనుభవం తెలిసిందంటే మాట్లాడాల, అనుభవానికి విరుద్ధం వాళ్ళకి. కారణం ఏమంటే మేము పండుకుంటే మాత్రము, మేము నిద్రపోతా అంటే మాత్రము మా దేహం ఉంటుంది కదా, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మాకు ఉంటాయి కదా అని అంటారు. సరే, నీ పండుకొని నిద్రపోయేటప్పుడు దేహం నీకుందని, కానీ నేను ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఇస్తానని అనుభవం ఉందే? లేదు. మేము వేరే వాళ్ళు పండుకున్నప్పుడు ఇచ్చింటా చూసింటాం కాబట్టి మాకు అట్లుంటుంది కదా అంటారు. సరే, వేరే వాళ్ళు పండుకున్నప్పుడు చూసినారు, అది నిద్రానుభవం, నీ మెలకు అనుభవం అది. అందుకే నిద్రానుభవాన్ని గుర్తించిన వాళ్ళకి ఈ సమస్య రాదు. నిద్రానుభవాన్ని గుర్తించుకోకున్న వాళ్ళకి ఇది ఉండే ఉంటుంది అనమాట. నిద్రపోయినాం అనేది ఉంటుంది అనమాట. కాబట్టి దేశకాలం కూడా అవిద్యా కార్యమే. ఒకటి కారణము, దానికి కార్యము అనేది కూడా తప్పు తెలుగులోనే. విద్య కారణమే అని ప్రశ్నించినప్పుడు, ఎందుకై అవిద్య వచ్చిందని కారణమే ప్రశ్నించినప్పుడు, అవిద్య మనకంటే భిన్న విషయం అని భావింపవలసి ఉండును. ఇప్పుడు అవిద్య ఉందంటే నీకంటే వేరే ఉంటే కదా దాన్ని అవిద్య ఉంది మాకు అనాల్సినది మీరు. ఇప్పుడు అవిద్య ఉండడానికి కారణమని వాడు ప్రశ్నించినప్పుడు, అవిద్య కారణం ఏమంటే అదేదో ఒక వస్తువుని తెలుసుకోకున్నప్పుడు కారణం ఏమని అడుగుతారు చూడు, అట్లా అది మనకంటే వేరే ఉంటే కదా అడగాల్సి ఉంటుంది. ఇట్లు భావించుటకు శక్యమే కాదు. తనకంటే వేరుగా అవిద్య ఉందనేది కానే కాదు. ఏలా ఇట్లా ప్రశ్నించుటకును విద్యా అవిద్యా ధర్మాత్మకంగా అంతఃకరణం మనకు కలదని భావింపవలసి ఉండును. ఇట్లా ఎందుకు కారణం అని అడిగేటప్పుడు నీకు మనస్సు అనేది ఉండాలి కదా. విద్యా విద్య అనేది కానీ, ధర్మం అధర్మం అనేది కానీ, ఈ విషయాలని కలిసినటువంటి అంతఃకరణము ఉండే తెలియాల్సి వస్తుంది. మన ఎందెట్టి అంతఃకరణ సంబంధము లేదనుట. లేదప్ప మాకు ఎట్లా అంతఃకరణమే లేదంట. ఎట్లా ఒక రీతి గ్రహించి పిమ్మట ప్రశ్నింపవచ్చు, మా దగ్గర అంతఃకరణమే లేదు అని మేము అడుగుతామోనండి. సాధ్యమాది? అంతఃకరణం లేకోకుండా ఉంది, అవిద్య కారణమేమని ఎవడని అడుగుతాడా? ఇంకా అది ఉంటేనే అడిగేకుంటుంది అనమాట భావింతము. కానీ అప్పుడు మన యందు అవిద్యే ఉండదు. అన్ని పోగొట్టుకో, అంతఃకరణమే లేకపోతే ఇంకా అవిద్య ఉంటుంది. కాబట్టి ప్రశ్న వేసే కూడా ఉండదు. కాన అవిద్యా కార్యమైన కారణభావం కూడా ఉండదు. కావుననే అవిద్యా కారణ ప్రశ్న కుతర్క దూషితమని వచించి ఉంటుంది. ఎందుకు? ఊరినే ఎదురు మాట్లాడే వాళ్ళ కథ అనేది అని ఆ విధంగా వాళ్ళని దూషించినాము అని చెప్తాడనమాట. ఇంకా ఇప్పుడు అవిద్య అది అయిపోయింది అనమాట. ఇంకా చిన్మాత్రం నెరుగుటకు శక్యమగును. మన స్వరూపం లేదంటారు కదా, వాక్కుతో కానీ మనసుతో కానీ ఇంద్రియాలతో తెలుసుకుంటే లేదంటారు కదా. ఇంకా మరి మేమెట్లు తెలుసుకోవాలా అనేది ఒక ప్రశ్న వస్తుంది. అయినా తెలుసుకోవచ్చు అని శాస్త్రం చెప్తుంది అనమాట. వట్టి ఎరుక నెరుగుటకు శక్యమా? కేవల జ్ఞానాన్ని తెలుసుకునేది సాధ్యమేనా ప్రశ్న. దాన్ని నెరుగునప్పుడు అది విషయముగా మారవలసి ఉండటం వలన దాని స్వభావమే ప్రత్యేకంగా ఉండవలేను కదా. ఒకవేళ మీరు చెప్తాడారు ఆ వట్టి ఎరుకనే తెలుసుకోవాలా, ఆత్మనే తెలుసుకోవాలనేప్పుడు అది విషయం రూపంగా మారాలి కదా, ప్రత్యేకంగా మారాలి. యాదో విషయమే ఉండాలి కదా, తెలుసుకోవాలనేప్పుడు విషయం అనేది ఉండాలి కదా. ఎల్లప్పుడు అంతటా ఎరుగుతూనే ఉండి వట్టి ఎరుకని ఎరుగుటేట్లు? అంతటినీ తెలుసుకుంటేది అదే, దాన్ని తెలుసుకుంటేది ఎట్లా అను ప్రశ్నకు సమాధానమును తెలిపి అదే అట్లా. కాబట్టి ఇన్ని ప్రశ్నలు వేసి నిస్సందేహం వాడు ఏ మాత్రం పొరపాటు పడట్లేదనుకుంటా ఈ ప్రకరణమును ముగించదాము. ఈ చిన్మాత్రం అనే దాన్ని ముగిస్తాము. చిన్మాత్రం మన స్వరూపం ఏమిటి వలన దాన్ని తెలుసుకునే ఆవశ్యకతే లేదు. మొదటి పాయింట్, మాత్ర స్వరూపులు కాబట్టి దాన్ని తెలుసుకోవాల్సిన అగత్యం లేదు. మరి ఎందుకు చెప్తాడారు మీరు? తప్పుగా మీరు దేహంగా తెలుసుకున్నారు కాబట్టి దాన్ని తెలుసుకోండి పని ఆవశ్యకత వచ్చిందే కానీ, లేకపోతే మీ స్వరూపం మీకు తెలిసింటే ఇదంతా చెప్పే పనే ఉంటుంది. కాబట్టి మన స్వరూపాన్ని మనం తెలుసుకోవాల్సిన అవశ్యం లేనేలేదు, వ్యవహారంలో కూడా లేదు. నేను తెలుసుకునేది ఏమన్నా ఉండదా? ఇతరాన్ని తెలుసుకునేది ఉంది మనకు, కానీ నన్ను నేను తెలుసుకునేదానికి ఏముంది? లేదు. ఏలైనా మానవుడు సామాన్యంగా తన స్వరూపము గాని అట్టి వస్తువు నెరవేటికే అభిలషించుచుండును. రూపం కానిటువంటి వస్తువు మనమంతా ఇప్పుడు అదే కదా, నాకు తెలియకోకుండా ఏందో దాన్ని తెలుసుకోవాలనే ఉంటాం. కానీ నువ్వెవడంటే అందుకే అది ఒకటే మాట చెప్తుంది అనమాట. నేననే దాంట్లో ఎవరికి అనుమానం లేదు. అయితే
ఆ నేను యొక్క నిజస్వరూపం మేము అడిగినప్పుడు అందరూ నోరు మూసుకుంటారు అని. దేహమే దాని నిజస్వరూపం అంటే ఏం చెప్తారు మీరు ఇప్పుడు? దేహం దేహం అని చెప్తే కాదు వాళ్ళు అట్లే కాదు, నీవు చెప్పు. మేము నువ్వు దేహమా కాదా అన్నప్పుడు దేహం అనల్లా. మేము అడిగిన నీ నిజస్వరూపం అడిగినాం కానీ దేహమా లేకపోతే ఇంకోటి అని అడగలేదే. మరి దేహం అని నువ్వెందుకు చెప్తావు? కరెక్టే, తప్పు ఆన్సర్ అది. తప్పు ఆన్సర్ అది. అదే మరి ఏం చెప్పినా తప్పు ఆన్సరే. స్వరూపాన్ని అడిగినారు కాబట్టి దేహం అని చెప్పు. పోనీ స్వరూపం అని చెప్పకూడదు, స్వరూపం అని కూడా చెప్పకూడదు. స్వరూపం అని ఎవరికి చెప్తావు మరి? అందుకే దానికి ఏమి సమాధానం లేసేకి లేదు అట్లా. అందుకే దాంట్లో చెప్తాడు యాజ్ఞవల్కుడు ఒక మాట మాట్లాడతాడు. నీవెవరు అని ప్రశ్న వేసినప్పుడు వాళ్ళు నేను అని మాట్లాడతారనుకొని ఆ గారికి అనే ప్రశ్న వేస్తుంది. నేను అనిపించాలని ప్రయత్నం చేస్తుంది అన్నమాట. ఎంతసేపో ప్రయత్నం చేస్తుంది. ఏం చేసినా అతను మోసుకోడు. నీవెవరు యాజ్ఞవల్కుడు అని పిలుస్తారు అంటాడు అంతే. మరి ఏదన్నా పొరపాటు అవుతుంది. నేనంటే సిక్కుంటాడు, అహంకారం వస్తుందాడ. యాజ్ఞవల్కుడు అని పిలుస్తారు అంతే. అవన్నీ మాకు సంబంధం లేదు. వాళ్ళని అడుగు, పిలిచిన వాళ్ళు అడగాలి. ఎందుకని పిలిచిన వాళ్ళు అడగాలి. నన్ను నేరుగా చెప్పాల్సిండే. అది ఎవరు పిలుస్తాడని చెప్పినాను వాళ్ళు అడుగు. ఎందుకు పిలుస్తాడారు అప్ప మీరు అయిపోయిన యాజ్ఞవల్కుడు అని వాళ్ళని అడగండి అంతే. అట్లా ఎంత ఇది ఉంటుందంటే అదే కదా. కాబట్టి నెరుడికే అభిలషించుంటును అంటే ఇది అదే నాసతో విద్యతే భావ నా భావ విద్య సదానికి చెప్పినాడు అనమాట. ఉన్నదానికి లేం లేదు, లేని దానికి లేం లేదు అనేదాట ఇది. వీడేమి ఉండే తాను అయినా వేరే దాన్ని ఎట్లాడకపోతున్నాడు. యాడుందని పోతాడు వీడు, తనకి విడిచి వేరే రెండోది లేదు కదా అనేదానికి అది ఇది ఇచ్చినాడు అనమాట. అయినను ప్రకృతం సంపర్కం చే ప్రస్తుతం తప్పు తెలివి చేత తన స్వరూపమే తనకు దూరమై ఉన్నది. మిగతా వ్యవహారాన్ని అంతా తెలుసుకుంటాడారు. చంద్రలోకాలకు పోతాడారు, సూర్యలోకాలకు పోతాడారు, ఇంకా ఏటేటో గ్రహాంతరాలు అన్నీ చెప్తాడారు. అయితే నీవెవరు అనే దాంట్లో మాత్రం అందరూ కూడా వెనుకబడి ఉండరు. తాను చిన్మాత్ర స్వరూపమే ఉన్నను తాను నేను ఇతరమన రూపమున విభక్తమై ఉన్నట్లును మన స్వరూపము. ఇప్పుడు ఎట్లుండా మనము నేను ఇతరము వ్యవహారంలో మనకు నేను ఇతరం అనేదాన్ని యుక్తమైనట్లను తన ఎరుకచే ఇతరము ఎరుగుచున్నట్లను నేను ఇతరం అన్నాడు కదా. ఈయప్ప తెలివి చేత నేను ఇతరాన్ని తెలుసుకుంటాను అన్నట్లను దృఢముగా విశ్వసించి ఉన్నాడు. అయితే నిద్ర ఎందు ఈ భావనకు తావలేదు. జాగ్రత్తలో తాను ఇతరమని బాగా వేసేసుకున్నాడు. తన తెలివి చేత మిగతా తెలుసుకుంటానని కూడా అన్నాడు అనమాట. నిద్ర ఎందు ఈ భావనకు తావలేదు. ఏలైనా భాగమైన చిన్మాత్రమే గలదు. భాగం లేనటువంటి కేవల జ్ఞానమే ఉంది అక్కడ. కానీ అచ్చడ దాన్ని నెరుగుటకు వలసిన కారణము లేదు. పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకుంటే అక్కడ ఏ సాధనం కూడా లేదు. రెండవది లేదు కదా. ఒకానొక వ్యక్తికి 2 కన్నులను గట్టి వానిని అత్యంత సుందరమైన ఒక రాజభవనకు నడిపించినచో వానికి దాని సౌందర్యం ఎట్లు బోధపడును. కళ్ళు కట్టారు ఇల్లే కట్టి ఇదంతా తిరిగి ఏమప్పా ఎట్లుందని అడిగినట్టు ఏం చెప్తుంది అంటే ఆ అందమేమో ఉంది కదా ఆడ. మరి ఏం అడ్డం ఉంది? గంటలు కట్టిండే అడ్డం ఉంది అనమాట. ఆ విధముగానే అది ఉదాహరణము. ఇప్పుడు ఆ విధంగానే అవిద్యాబద్ధమైన జాగ్రత్తదే కూడిన వ్యక్తి నిద్రకు వెళ్ళినప్పుడు, అందుకే మనం ఏమంటాము, నేను నిద్రకు పోతాను అని పోతాము. నిద్రకు పోయేటప్పుడు ఎవరు పోతాడని పోతావు? నేను. ఎవరు పలానా పేరు గలవాడు పోతాడని పోతావు. మళ్ళీ గంతది అంటే నీ అజ్ఞాన దృష్టిని పోతాడావు. మళ్ళీ లేచినప్పుడు అదే దృష్టి లేస్తావు. ఎవడు పండుకున్నాడో వాడే లేస్తాడు. అంతేగాని మధ్యలో వాడు ఎవరు లేసే అధికారం ఉండదే. అంతే. అది కోసమే చెప్పేది. ఎవరైనా కూడా నిద్రను మన పరమాత్మని ఎందుకు గుర్తించలేదు అంటే, నిద్ర పరమాత్మ స్వరూపాన్ని గుర్తించింటే తెలుస్తామండి. నీకు గుర్తించలేదు, నువ్వేమో నిద్రకు పోతాడని అన్నావు, నిద్రకు పోయినావు. మళ్ళీ లేచినప్పుడు ఎవరు లేచినారు అంటే నేనే లేచినాను అంటాడు. అంతే. పోయేటప్పుడు ఎవడు పోయినా వాడే వచ్చినప్పుడు వాడే వచ్చినాడు. ఆడ నేను లేకపోతే కదా వాళ్ళు లేచి వచ్చే కనుక. పోయేటప్పుడు నేను లేను, ఇది పరమాత్మ స్వరూపం అనుకుంటే ఇంక నిద్ర నుంచి లేచేది ఎవడు ఉంటాడు? ఇంకా నిద్ర అనేదే ఉండదు. ఇంకా అసలు ఆ నిద్ర అనే పదము క్యాన్సిల్ అయిపోతుంది ఆడ. ఎప్పుడు ఆత్మ జ్ఞానం అయిన తర్వాత మెలకు అనేది ఉండదు, స్వప్నం అనేది ఉండదు.
ఆ విధముగానే అవిద్యాబద్ధమైన జాగ్రత్త సేగున్న వ్యక్తి నిద్రకు వెళ్ళినప్పుడు అతడు ప్రతిదినము అతడు శుద్ధ చేతనమునే పొందుతున్నాను. ప్రతిదినము మన స్వరూపంలో మనం ఉన్నప్పటికీ కూడా వానికి ఆ విషయం బోధపడుకున్నది. ఎట్లయితే కట్టినవానికి ఎన్ని తుర్లనే తిప్పండి పట్లు కట్టి వానికి దాని అందం ఎట్లా తెలుస్తుంది? అట్లా మనం ఎంతవరకు అవిధితో ఉండమో అంతవరకు కూడా మన పరమాత్మ స్వరూపం బోధపడేకి అవకాశం లేదు. బంగారు గనిపై నడుచున్నాను, దాని అడుగున బంగారు గలదని ఎరుగునట్లా. కింద బంగారే ఉంటుంది, పైన నడుస్తూనే ఉంటారు వీళ్ళు. ఎవరు తెలుస్తుంది? శాస్త్ర దృష్టిలో చూసినోడైతే చెప్తాడు. అయితే దిన్ను వీళ్ళు తిరుగుతూనే ఉంటారు. మరి బంగారు ఎందుకు తెలియబడలేదు అంటే అజ్ఞానం లేదు కాబట్టి. తాము చిన్మాత్మ స్వరూపులైనను తమకు దాని ఎరుకయే లేదు. కాబట్టి మనం కూడా అందరూ పరమాత్మ స్వరూపాలు అయినప్పటికీ కూడా మనకు ఆ జ్ఞానం లేదు. ఎందుకు? ఈ అవిద్యా దృష్టి చేత కూడుకోబట్టి. ఇందుకు జాగ్రత్తనే ఒక విధమైన ఎరుక అత్యవశ్యకమై ఉన్నది. నిద్రలో తెలుసుకుంటే లేదు కాబట్టి ఇంకేం చేయాలి? మెలకులోనే తెలుసుకోవాలి దీన్ని. మీరు మెలకువే పనికిరాదు అంటున్నారు కదా మళ్ళీ అని వీళ్ళు వస్తారనమాట. ఇట్లా అది శాస్త్రం చెప్తుంది. అప్పుడు మెలకువే సత్యం అని విచారం చేయాలనా, మెలకు కూడా ఒక అవస్థ అని విచారం చేయాలనా? అంటే వాళ్ళు ఏమంటారు? మెలకు అని చెప్పినారు కదా, దాంట్లో విచారం ఎట్లా జరుగుతుంది అని వాళ్ళు అనేది. అట్లా కాదు, మెలకువే సత్యం అని బోధ చేయాలి అనేది కాదు కదా. మెలకువ ఉంది, స్వప్నం ఉంది, నిద్ర ఉంది, మూడు ఉండాలి. విచారం చేసే ఎక్కడ స్థలం ఉందప్ప అంటే మెలకులో ఉంది. కాబట్టి ఈడే గురు శిష్యుల సంబంధం వచ్చేది. నిద్రలో గురు శిష్యులు లేరు కదా, మరి ఆడెవరికి చెప్పాలి? ఎట్లా చెప్పేకి వస్తుంది అది? కాబట్టి ఒక ఆవశ్యకత ఉంది జాగ్రత్తలోనే. పూర్ణానుభవ దృష్టిచే విచారం చే ఇట్టి ఎరుకను సంపాదించమని తెలుపుటకే మేము ఈ గ్రంథం రచించితిమి. ఈ పరమాత్మ చింతామణి వచ్చిండేది ఎందుకప్ప అంటే మీరు ఖచ్చితంగా అవస్థ అనుభవించిన విధంగా విచారం చేస్తే మీ స్వరూపం బోధపడుతుందనే దానికోసమే ఈ పరమాత్మ చింతామణి రాసిండేది. జాగ్రత్త నందలి జ్ఞానమునకు కేవల జ్ఞానం విషయమగుచో దాని స్వభావమే మార్పునున్నట్లు కదా. ఇట్టి ఎరుకచే దాన్ని ఎరుగట్లని ఆక్షేపం ఇప్పుడు పరిశీలించదాం. అదే ఉండే ఆ జ్ఞానాన్ని జాగ్రత్తలో ఉండే జ్ఞానం తెలుసుకుంటుందంటే అది విరుద్ధం కదా మీరు చెప్పిన దానికి. జాగ్రత్తలో ఉండే తెలివిని కూడా అదే తెలుసుకుంటుంది, జాగ్రత్తలో ఉండే విషయాన్ని కూడా అదే ప్రకాశపరుస్తుంది అని అన్నీ చెప్పినారు. అట్లాదప్పుడు జాగ్రత్తలో ఉండే తెలివి ఆ కేవలమైన జ్ఞాన ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటుందంటే ఎట్లా పొందుతుంది ఇది అనేది ఇక్కడ మన ప్రశ్న. దాన్నే విచారిస్తాం. మొట్టమొదట శుద్ధ చైతన్యం గురించి విచారింపగా జాగ్రత్త జ్ఞానం గురించే విచారింప ప్రయత్నించడము. అదే చూడు, ఇక టెక్నికే ఇదన్నమాట. ఎప్పుడైతే అట్లా తెలుసుకోవాలనేప్పుడు శుద్ధ చేతనం వద్దు అని చెప్పు మీ జాగ్రత్త జ్ఞానానికి ఏం విలువ ఉందో మొదటి కనుక్కుందాం, తర్వాత దాన్ని విచారిస్తాము. అందుకే ఇప్పుడు ఎవరైనా కానీ అడిగితే నేను నా కంటికి కనపడుతుంది కదా ఇదంతాను అని అంటారు కదా, అంటారు కదా వీళ్ళు. సరేనప్ప నీ కంటికి కనపడుతుంది, నువ్వు ఉండవు అనేది ఉంది. నువ్వు ఉండవు అనే దానికి మాకు ప్రమాణం కావాలా అంటుంది. విచారించినాక నీ కనపడే దాని గురించి మాట్లాడదాం. నీ ఉండింటే నీ కన్ను ఉంటుంది, నీ కన్ను కనబడే ప్రపంచం ఉంటుంది. మొదటి నీ సమాచారం చెప్పు ఫస్ట్. ఈ నేననేవాడు ఉంటాడా? నేననేవాడు విచారిస్తే ఎగిరిపోతాడు. ఎగిరిపోయినప్పుడు వాని కళ్ళు వాని ప్రపంచం ఎక్కడి నుంచి వస్తాయి? అట్లా ఇక్కడ కూడా అంతే. మొదట శుద్ధ జ్ఞానాన్ని తెలుసుకుంటే మొదలు ఈ జాగ్రత్త జ్ఞానాన్ని విచారిస్తామండి. దీని సమాచారం తెలుసుకుంటే తర్వాత దానికి పోవచ్చు అని. ఈ జ్ఞానమునకు అత్యవసరంగా ఒక విషయం వల్ల మనం గ్రహించే ఉన్నాము. మీకు జాగ్రత్తలో జ్ఞానం కలగాలంటే ఒక విషయం ఉంటే మీకు జ్ఞానం అవుతుంది, విషయం లేకపోతే జ్ఞానం అవుతుందే? ఇంకా చెప్పు, ఏదో చెప్పాలి నువ్వు. ఎందుకు అంటే ఉండేదే 5 జ్ఞానాలు, జ్ఞానేంద్రియాలు 5: రూప జ్ఞానము, శబ్ద జ్ఞానము, రసజ్ఞానం. కాబట్టి నీకు జ్ఞానం అన్నా ఉండాలా, శబ్దం అన్నా ఉండాలా, వాసన అన్నా ఉండాలా, రుచి అన్నా ఉండాలా, స్పర్శ అన్నా ఉండాలా. ఉంటేనే కదా మీకు జ్ఞానం ఉండేది. విషయం లేకపోతే జ్ఞానం ఎట్లా వస్తుంది మీ దగ్గర? అట్లా అదే. కాబట్టి పరిశీలన అత్యవసరంగా ఒక విషయం మనం గ్రహించే ఉన్నాం. మనం ఒక పుస్తకమును తెలుసుకున్నప్పుడు ఇక్కడ బాగా చాలా కొంత డీప్గా పోవాల్సి వస్తుంది. చూసేకేం సులభంగానే వస్తుంది, కానీ అది అందరికీ లోనికి పోయి కొంత కష్టమే. కానీ ఉన్ని చూస్తాం, ప్రయత్నం చేస్తామండి. ఏమే మనం ఒక పుస్తకమును తెలుసుకున్నప్పుడు మన ఎంతఃకరణం ఆ పుస్తకం యొక్క జ్ఞానముడు ప్రత్యయమగును. కాబట్టి ఆ పుస్తకం అని తెలుసుకునే లోపల నీకు ఆ ప్రత్యయం ఏర్పడితే ఇది పుస్తకం అని కనపడుతుంది. అది కనపడకపోతే కనపడదు. అది ఎట్లా అని అడగచ్చు మీరు. అన్నీ మన పక్కలోనే ఉంటాయి అనుకోండి, అన్ని మనుషులు గించులు అందరూ ఉంటారు అనుకోండి, ఎవరితోనన్నా మాట్లాడుతుంటాం, మనకేమో కనపడతానే ఉంటాయి.
మనలో ప్రత్యయాలు ఎందుకు కనపడలేదు అవి? దాని మనసు పెట్టలేదు. కాబట్టి అది తెలుసుకోవాలన్నప్పుడు నీకు ప్రత్యయం ఏర్పడితేనే ఎదురు కనపడేది, లేకపోతే కనపడట్లేదు. మనస్సులో మొదట అది ఏర్పడాలా, అది ఏర్పడిన తర్వాతనే దాని యొక్క వ్యవహారం బయట నీకు బహిర్గతమవుతుంది. దాని ఉనికిని ఈయన ఉనికి ఏర్పరచాలి దానికి. అదే తెలుసుకోండి. ఇటు ఆ పుస్తకం అంతఃకరణం అంటే వ్యతిరేక్తంగా ఉన్నదంటే స్పష్టము. ఇది ఇప్పుడు బుక్ బయట ఉంది, మనస్సులోనే ఉండదు, అవునా? కానీ ప్రత్యయం బయట ఉందే, మనసులో ఉందే? మనసులో. ఇప్పుడు బుక్ అది అంతఃకరణం ఉన్నదే కలుగుటచే, మనసులోనే కలగాలి, అది కూడా కలుగుటచే దానికంటే భిన్నముగా ఉన్నదని చెప్పజాలము. కదాన్ని ప్రత్యయాన్ని వేరే ఉందని చెప్పలేదు. పుస్తకం ఉంది బయట వేరే, దీన్ని ప్రత్యయం వేరే ఉందని చెప్పలేదు కదా, చెప్పజాలము. కానీ కాదు, ఆ పుస్తకము ఆ ప్రత్యయము రెండు ఏకమైనాయి అన్నమాట. అవి ఏకమైనవి, మనకు అది అవసరం లేదు. ఇప్పుడు ఎక్కడంటే మనస్సు యొక్క సమాచారం చెప్పేకొచ్చిండేది. ఇప్పుడు అవి బయట ఉన్నాయి వస్తువులు, దాని జ్ఞానం కలవాలంటే దాని ప్రత్యయం ఏర్పడింది, నీలోనే ఏర్పడాలా. నీ మనసు తప్పితే, నీ మనసు ఏర్పడిపోతే అది బయట వస్తువు లేదు, దాని గురించి సమాచారం వద్దు ఇప్పుడు మనకి. ఇప్పుడు ఇక్కడే విచారం చేసిండేది ఇది ఉండేది అనమాట. అయితే అది అంతఃకరణం ప్రత్యయం అంటే అది అంతఃకరణం ఉందే కలిగితే దానికంటే భిన్నముగా ఉన్నదని చెప్పజాలం. అంటే మనస్సు కంటే ప్రత్యయం వేరు అని చెప్పలేదు. అదే కాబట్టి అది కనుకో పుస్తకం నెరుగుటగా ఈ ప్రత్యయం ఉత్పన్నమవటం వలన మనస్సు కించకేని మొక్కబోయినదా? మనసుకేం కాదు, అట్లే ఉంటుంది. ప్రత్యయాలు ఏర్పడినా కూడా మనస్సు అట్లే లేదు. మనం ఇచ్చగించిన ఇప్పుడే పుస్తకమును వదిలి బలపం నెరగవలనచో దాని ప్రత్యయమును సృజించుకుంటూ సిద్ధం కావచ్చును. పుస్తకం ఇడిచిపెట్టి ఇంకోటి ఇడిచిపెట్టి ఇంకోటి అట్లా అయితే ఇట్లా తెలుసుకున్నట్ల ఏమన్నా మనసుకు తక్కువైతే అంటుంది అనేది, అట్లా తక్కువయ్యేదానికి లేదు. ఇప్పుడు బాహ్య విషయం ఏది లేకయే, ఇప్పుడు బయట విషయాలు ఏమి లేవప్ప. ఈ ఎరుక తన్ను తానే తెలుసుకుంటే బయలుదేరిన అనుకున్నాడు. ఈ మనస్సు బయట విషయాలు తెలుసుకునేది ఇడిచిపెట్టి ఈ మనస్సునే తెలుసుకుంటే బయలుదేరింది అనుకోండి, అనుకోండు. అట అంతఃకరణము ఏ విషయం వలన ప్రత్యయమును కలిగించును? తన వలనే కదా. ఇంతకుముందు బయట చేయాలంటే ఇప్పుడు తాను చేసుకోవాలంటే ప్రత్యయం తయారు చేసుకోవాలి కదా, అదే చేయాలి, వేరేదే చేసేది లేదు ఇక్కడ. తన ప్రత్యయం వల్లనే కదా. ఇప్పుడు తానే విషయం, మనస్సే విషయము, మనస్సే విషయ. మనకి ఎట్లుండదు బయట వ్యవహారము, ఇది విషయి అవిషయాలు అంటారు. ఇప్పుడేమైపోయింది, విషయం రెండు కూడా మనస్సే. అది విషయగా నుండి తెలుసుకొనుచున్నది, విషయ రూపమై ప్రత్యయమును సృజించుచున్నది. ఎట్లా తన స్వరూపాన్ని తెలుసుకోవాలని ప్రత్యయాన్ని సృష్టించకపోతుంది. కావున పుస్తకాకారమైన ప్రత్యయం అంటే నిజము, అంతఃకారణ ప్రత్యయము అంతే నిజము. అంటే ఇది ఎట్లా సుల్లో, అది కూడా అట్లా సుల్లోనే. అంటే ఈ ప్రత్యయం ఉంది కదా, ఇవి రెండు మనసులోనే పుట్టాలా, సపరేట్గా వస్తువు ఏం లేదు. ఇప్పుడు కూడా ఈ మనస్సును తెలుసుకోవాలన్నప్పుడు ఇదే మనస్సే తన ప్రత్యయం తాను తెలుసుకోవాలా. విషయం రెండు అవి అవుతుంది కాదు కాబట్టి పోతుంది, అంతే పోతుంది అంతే. అది అనుభవం కలదుగాన దీనిని కాదన జాలము. ఎందుకంటే ఎప్పుడైనా తెలుసుకోవాలంటే ప్రత్యయం ఏర్పరచుకోవాలి కదా, అట్టనే మనస్సును తెలుసుకోవాలంటే కూడా అది ప్రత్యయం కావాలి కదా. ఇది మన అనుభవంలో ఉందే లేదా? అయితే ప్రత్యయం ఏర్పరచుకుంటే శాతగా దీనికి. ఎందుకంటే జాగర జ్ఞానమునకు ఏదైనా ఒక విషయం ఉండే తీరవలను, అప్పుడు చేసుకుంటుంది ఇది. కాన దానికి ఎట్టి బాహ్య విషయం లేకున్నాను తన్ను తానైనను విషయంగా నుంచుకొనవలసి ఉండును. ఎప్పుడు విషయాలు లేవప్ప అంటే తానే విషయంగా పెట్టుకోవాలి దాన్ని. ఇప్పుడు బుద్ధి తెలుసుకుంటుంది, బుద్ధి లేదు గిద్ది లేదు, ఇంక అన్ని అంతఃకరణమే. ఇప్పుడు అంతఃకరణాన్ని గురించే మాట్లాడుతాడు డైరెక్ట్, ఆ సాధనాన్ని గురించే మాట్లాడుతాడు. ఇంకా నేను అనేవాడు లేదు, బుద్ధి అనేవాడు మధ్యలో లేదన్నమాట. ఇదంతా ఇది ఊరికే మనసు బదులు అంతఃకరణం. తర్వాత అంత పరమాత్మ స్వరూపమే. కష్టమే పడద్దండి. సామాన్యముగా దానికి బహిర్ముఖ వృత్తి సహజమగట వలన ఆటోమేటిక్ ఎవడు మాట్లాడే పని లేదు, బయట చూసేదే దీని పని. ఎవడైనా లేకున్నాడు. సాధకులు కాని వారులకు, సాధన చేసేవానికి ఇది పని కష్టం. రోంత
తయారవుతుందా లేదంటే అదే విషయం కావాల్సి ఉంటుంది. సాధకులు కాకుండా వాళ్ళకేం పట్టింది, దాన్ని చూసి అంత పని లేదనమాట. తమ ఎరుకను తామే విషయీకరించి చాలా కాలం ఉండుట కష్టము. వాళ్ళ మనస్సును వాళ్ళు తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తే కష్టము. ఏం చేస్తారు అప్పుడు? కావున ఇట్టి సందర్భములందు చాలా వరకు అట్టి వాళ్ళకి నిద్ర ఆవరించును. అర్థం కాకపోతే నిద్రపోతే అదే వచ్చారని చెప్తాడు కదా. అర్థం కాలేదా? ఆడుకుంటే ఉండొచ్చు, అర్థమైతే అంటే ఆనుకున్నా కూడా వస్తుంది, ముందుకుంటుంది చమత్కారం. అర్థం కానప్పుడే నిద్రపోయేది, ఆడుకునేది లేకపోవచ్చు. ఇప్పుడు సాధన చేసేవానికి దాని మీద దృష్టి వస్తుంది, కానీ సాధన లేని వాళ్ళకి ఏం పని ఉంటుంది? దాన్ని అంతోటి విచారం చేసుకుంటే పని. ఇప్పుడు ఇంత విచారం చేసిన అగత్యం ఏముంది అని వాళ్ళకి? వ్యవహారం జరగాలప్ప జరుగుతుంది, దానికి తలకాయలన్నీ పగలు కొట్టుకోవాల్సిన పని ఉండదు మాకి. ఇగో ఇట్లా కాబట్టి ఎందుకు నిద్ర వస్తుంది అంటే, అందుకే వేదాంతం బోధపడలేదంటే నిద్ర వస్తుందంటే ఇదే కూడా కారణం. చూడు, చెప్తా అంటారు అనుకోండి, నిద్ర వచ్చేస్తుంది. కారణం ఏమంటే దాని జోలు ఇడిచిపెడతారు వాళ్ళు, వ్యవహారం ఇడిచిపెడతారు. ఇంకేముంది, ఇంక నిద్రే నెక్స్ట్ ఆల్టర్నేటివ్. కాబట్టి ఆవరించను. ఎచ్చడనో కొందరిట్టి ఏకాగ్రతను అభ్యసించుట వలన సమాధి సిద్ధించునని చెప్పెదరు. దాన్ని విచారించకపోతే అప్పుడు సమాధి వస్తుంది అని చెప్తారు. ప్రకృతం మనం సార్వత్రిక అనుభవ సమ్మత విచారం ఆరంభించుట వలన ఈ సమాధి విషయం మనకు అనవసరం. ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఉన్నది వస్తుందని మనమే చెప్పినా క్వశ్చన్ కూడా లేదు దీంట్లో. సమాధి అవుతుందని కూడా మనస్సును ఎప్పుడైతే ఏకాగ్రత పరిచినారంటే ఆటోమేటిక్గా సమాధి అవుతారని దానికే పదం. అటువంటి సమాధి అనేది కూడా బహిర్ముఖ విషయాలకు పోకోకుండా దాన్ని లోన్ అణచిపెడితే సమాధి లేకపోతారనేది ఉందన్నమాట. అయితే అందరికీ ఈ పాయింట్ చెప్తే ఎవరు ఇప్పుడు వింటారు? మనం సార్వత్రిక అనుభవం చెప్తాం కాబట్టి ఆ సమాధిని అట్టు పెడతామండి. ఇటు అటుండనండు. ఇంతవరకు మనం తెలిపినట్లా జాగ్రత్త మందలు ఎరుకని తెలుసుకున్న ప్రయత్నమును వీడి, ఇంకా జాగ్రత్తలో ఉండేటువంటి ఈ యొక్క ప్రయత్నాన్ని విడిచి వట్టి ఎరుగునేటువంటి ప్రయత్నించేదాము. జాగ్రత్తలో ఉండే విషయాలు విడిచిపెట్టి వట్టిని ఎరుగుని తీసుకుని ఇంత కనుక అనేక సార్లు వివరించినట్లు నిద్ర ఎందది ఎట్లుండునని మన అనుభవం గలదో, మీ నిద్రలో మీ అనుభవం ఎట్లుంటుంది ఇప్పుడు అనుభవం పోవాలి ఇప్పుడు. అంతేగాని మనసు గినసు తీసుకొని పోకూడదు దానికి. ఎందుకంటే నిద్రను చూడాలంటే అనుభవం ఉండాలి, చూడాలంటే అనుభవం ఉండాలి, స్వప్నాన్ని చూడాలంటే కూడా అనుభవం ఉండాలి. స్వప్నంలోని వస్తువులు చూసే అనుభవం అవసరం లేదు, అవి ఇంద్రియాలు ఉన్నాయి దానికి. అనుభవం ద్వారానే అవి పనిచేస్తాయి అనుకోండి. అయితే అంత అగత్యం లేదు. ఇలా ఎక్కువ విలువ ఇచ్చినాడు మనసుకు, ఎక్కువ విలువ ఉండేదే మనది, అంతే కదా కలదా. అదే రీతి యందు అద్దానిని మనం ఇప్పుడు గమనించవలేను. నిద్రలో ఉన్నప్పుడు నీ అనుభవం ఎట్టుంటుందో దాన్ని ఇప్పుడు గమనించాలా అనే దానికి ఇప్పుడు చెప్పుకుంటూ వస్తున్నారు అనమాట. ఇట ఒక విశేషం కలదు, చెప్పండి. ఇక్కడ ఇట విశేషం ఉంది. మెలకువల యందనికి ఎరుగనించుటకు మనం అదే తానే విషయగాను తానే విషయంగాను ఉన్నట్లు భావించనొచ్చో చాలును. మనస్సే అదే విషయం అదే విషయం అవుతుంది కాబట్టి చాలా అటుకి ఇంకేం దాని గురించి ఎక్కువ జాగ్రత్తలు ఆలోచించవలసిన పని లేదు. ఎందుకంటే అది విషయాకారాన్ని కలిగించుకుంటుంది కదా. తర్వాత విషయగా కూడా చూడబడేది కూడా తానే అయినట్లయితుంది అనమాట. అది ఏలైనా జాగ్రత్తను తెలుసుకుంటా మనము విషయాభావం కల్పించుకొని మేము తెలుసుకుంటాం అనేది అట్లుంది. ఎట్లుందప్ప అంటే నేను చూసేవాడు చూడబడేది, నేను చూసేవాడు చూడబడేది అని వ్యాపారం పెట్టుకుంటాం అనమాట. అది దృక్కు దృశ్యం అన్నట్లు పెట్టుకుంటాం మనం. ఇట ప్రతి జ్ఞానమునకు ఒక ప్రత్యేక విషయం ఉండవలేను. ఏడా జాగ్రత్తలో ఏ దానికన్నా ఉండాలి, ప్రతి విషయానికి జ్ఞానం ఉండాల. కానీ శుద్ధ జ్ఞాన విషయంలో ఇట్లు లేదు, దానికి విషయాలు అవసరం లేదు. దాని స్వరూపమును మనర్పదలిచిన ఎడలా ఎట్లుంటుంది అని మనం దాన్ని మనసు తెచ్చుకోవాలనుకుంటే మనం నిద్ర ఎందు అనుభవించిన స్వరూపమును మనస్సును స్మరించవలేను. అంటే ఇప్పుడు ఆటి వరకు వచ్చింది అంటే అందుకే మొదటి తర్వాత మనస్సు సమాచారం చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు మనస్సు అంటే మళ్ళీ మనం వీటికి ఇప్పటి మన జాగ్రత్త జ్ఞానము తన విషయత్వమును విడనాడవలసి ఉండును. అంతే. నేను చూస్తానంటాడు కదా ఇంతకుముందు, ఆ చూస్తాననేది ఇడిచిపెట్టాలి. ఇప్పుడు నిద్రను చూడాలనేది కదా, నిద్రను చూసాక దానికి సాధ్యమా? కాబట్టి నేను చూస్తాననే దాన్ని ఇడిచిపెడితే చాలు, అంతే. ఇంకా దాంతో చూసేకపోతే మనం అక్కడ పోలేం, ముందుకు పోలేం. అదే టాప్ మోస్ట్ అందుకే చెప్పింది. కొంచెం కష్టం అంటే దాన్ని ఊహించాల్సిందే, కానీ ఊహించాలని మనం బయట చెప్తాం, అది అనుభవంతోనే గుర్తవుతుంది.
ఎవరికైతే నిద్ర అనుభవం అనే పదంతో మనం విచారించినామో ఆ అనుభవంలో అది ఉంది, మనసులో లేదు. మనసులో అంతా ఏముంది? తెలుసుకునే దాంట్లోనే ఉంది. ఇది నేను తెలుసుకుంటాను అది కారణంగానే వాడు మనం యూజ్ చేయాలి, ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు ఈ కారణం అయ్యేదానికి లేదు, దానికి అధికారం లేదు. ఎందులో ఉండే వస్తుంది చూడొచ్చు మీరు, అంతేగాని తెలుసుకోవచ్చు. దానికి పరమాత్మను తెలుసుకుంటే యోగ్యత లేదన్నప్పుడు ఏం చేయాలి? దాన్ని విడిచిపెట్టాలి అంతే. అవును. ఎందుకంటే అది విషయం రెండు అవుతాయండి. విషయం రెండు కూడా పరమాత్మ విషయం అవుతుంది. ఎట్లా అంటే జాగ్రత్తలో ఉండే నేననేవాడు జాగ్రత్తలో ఉన్నప్పుడు నేను ఇది తెలుసుకుంటాను అన్నాడు. అప్పుడు వీడు అది విషయం. అవునా? ఈ రెండు అవస్థలు ఉన్నాయి. ఈ మొత్తం అవస్థను తెలుసుకున్నప్పుడు ఈ విషయం ఏమవుతుంది? విషయం అయిపోతుంది దానికి. కాబట్టి ఎప్పుడు ఈ విషయత్వం పోగొట్టుకుంది కదా. ఇది ఎప్పుడు విషయం అయిందంటే విషయత్వం పోగొట్టుకున్నట్లే కదా. దాని వలన దానికి సులభంగా ఉంటుంది అని అంతే. క్యాచ్ చేస్తారా? కానీ అది విషయత్వమును వీడిన వెంటనే తానే విషయభాగమును అధిగమించుతున్న శేషించును అంటుంది. అందుకే చెప్పింది, ఎప్పుడైతే మనము ఆత్మను గుర్తిస్తాము అన్నప్పుడు ఏముండాలంటే ఈ మనస్సు అనేది పరమాత్మను తెలియనప్పుడు మనస్సు అని పెట్టుకుంటాం పేరు, అంతఃకరణం అని పేరు పెట్టుకుంటారు. అంతేగాని లేదు, వ్యవహారానికి పనికి వస్తుంది అంతే. కాబట్టి ఇంకప్పుడు ఏమవుతుంది? విషయాన్ని విడిచిపెట్టి తన స్వరూపాన్ని విడిచిపెడితే ఇంకేమంటారు? దాన్ని ఆత్మ అంటారు. ఇప్పుడు అనాత్మ ఎందుకు వచ్చింది? దానికి పెత్తనం ఇచ్చిన దాని నుంచి అనాత్మ అనేది వచ్చేసింది. ఇప్పుడు తన అనాత్మ స్వరూపాన్ని పోగొట్టుకుంది కదా, మనస్సు అనే ఆత్మ స్వరూపాన్ని పోగొట్టుకుంది. ఇంకేముంటుంది? ఆత్మే ఉంటుంది. అందుకే ఆత్మను తెలియనప్పుడే నేను, బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు, విషయాలు అనేటివన్నీ తోస్తాయి. ఉంటాయి కాదు, తోస్తాయి. ఉంటాయంటే ఇబ్బంది, తోస్తాయని అలా చాలా జాగ్రత్తగా తెలుసుకుంటానే యావి లేవు అని తెలుసు. అది తెలుసుకుంటే పని కూడా లేదు, అది ఆటోమేటిక్ అయిపోతుంది, పని లేదు. అట్లు కానిచో అట్లా కాకుండా పోతే ఏకీభూతమైన నిద్రను గాని చిన్మాత్రను గాని చింతించుటకు శక్యము కాదు. ఆ మనస్సు యొక్క విషయత్వమును విడిచిపెట్టాల. నేను తెలుసుకుంటేదనేది పోతే అయిపోయింది. ఎందుకు అనేది ఆ నేననేది అంతఃకరణము, అదే నేను తెలుసుకుంటానంటే అది పోతే ఇంకేం మిగులుతుందంటే తానే మిగులుతాడు అంతే, తన స్వరూపమే మిగులుతుంది. ఇట్లా నేను యొక్క అస్తిత్వాన్ని పోగొట్టడమే ముఖ్యమైన ప్రయోజనము. అందుకే నేననే అహంకారము, నాదనే మమకారాన్ని వదిలితే మన స్వరూపంలో ఉంటాము అని శాస్త్రం సులభంగా చెప్పింది. అయితే మనకి నేను పోగొట్టుకుంటే తెలుసాలి కదా, దీన్ని పోగొట్టుకునేది ఎట్లా పోగొట్టుకోవాలనే విచారము జిజ్ఞాసులు. వాళ్ళు కూడా ఏం చేసి ఉంటారా? వాళ్ళు కూడా బాహ్య విషయాలైన ఆసక్తిని వదిలి శమధమాది గుణాలు కలిగి త్వరగా తృప్తమవుతుంది. అయితే ఇంకా విడిచిపోతే జ్ఞానం అవుతుంది కానీ అనుభవం కాదు. జ్ఞానం అవుతుంది, శాస్త్ర జ్ఞానం అవుతుంది కానీ అనుభవ జ్ఞానము కాదు. అయితే మనం ఇప్పుడు తెలుసుకోవాల్సినది అనుభవ జ్ఞానాని కోసం పోరాడాలా. కాలేదు అంటే మరి దాని కొరత ఏముంది? ఉంది, దాన్ని చేసుకోవాలనేది జిజ్ఞాసులకు తెలుసుకోవాలన్నమాట. భ్రమర కీటకము చింతనచే భ్రమరమే ఎగునని కల్పన ప్రసిద్ధము. వ్యవహారంలో కూడా ఇది ఒకటి ఉంది అన్నమాట. ఆ సంజీవ పురుగు అనేది ఒక కీటకాన్ని తెచ్చి గూడు కట్టి తర్వాత దాని చుట్టూ తిరుగుతూ ఉంటే అది భ్రమరం అవుతుంది అని చెప్తారు. అవునా? మరి ఇది ఎంతవరకు నిజము అనేది ఎవరు చూసినారు? దాని నుంచి అదే పురుగు వచ్చేదాని నుంచి అట్లా అంటారు సార్. అదే చెప్పేది. ఎట్లా ఎవరు చూసినారు దాన్ని? ఇప్పుడు ఓ పురుగు తీసుకుపోయింది, కరెక్ట్ తీసుకుపోతుంది, అదే అందరికీ తెలిసే. పెట్టి దాన్ని పెట్టేస్తుంది. అంటే దానికి శాస్త్రం ఏం చెప్తుందంటే ఖచ్చితంగా దాంట్లో గుడ్లు ఉంటాయి, ఈ పురుగుని తీసుకొని పోయి దాంట్లో వారేస్తాయి. అది ఆ గుడ్లు దాంతో బతుకుతారు అనమాట. అది సంజీవ పురుగు కాబట్టి సంజీవ గుడ్లే కాబట్టి సంజీవ పురుగే వస్తుంది. మీరు అట్లా కాకుండా తీసి చూడండి, చూస్తాం తెలుస్తుంది. ఈ పురుగు ఆడిపోయేకేం కర్మప్ప? ఈ పురుగు ఆడిపోయేకేం కర్మ? అప్పుడు రెండు పురుగులు రావాలి కదా, నువ్వు అన్నట్లా రెండు పురుగులు రావాలి కదా. కాదు దానికి తీసుకొని పోయి లోన్ వేసి మళ్ళీ దాన్ని తయారయ్యేదానికి దానికేం కర్మ అని నేను అడిగేది. చెప్పేది అట్లే. అయితే అనుభవం కావాలి కదా మనకి. అందుకే మీరు ఎప్పుడు కూడా ఆత్మ 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 అనుకుంటా అంటే ఆత్మ అవుతారని చెప్పేదానికి వాళ్ళు చెప్తారు. అది తెలిసిన లేదా మీకు? మీరు ఎప్పుడు ఆ భ్రమను పెట్టేది గీయని సుడు తిరుగుతా అంటే దానికి లోన్ వస్తుంది అనేది.
దానికి తీసుకొని వస్తే అది అవుతుంది అట్లా అవుతుంది అని చెప్పి బోధిస్తుంది అంతే. ఇప్పుడు నువ్వు అనేది చూడాలి, అప్పుడు మనం అది తీరా అంతా పెట్టి మూస్తా చూడు, అవును. మూసినప్పుడు ఇడు కూడా చూసిండాల, మూస్తుంది కదా ఇంకంతా పెట్టి అది రోత పొక్క పెట్టి అది ఈడ్చుకోవాలి లోనికి వేసినాక మళ్ళీ అంతా మళ్ళీ కవర్ చేస్తుంది అంత జిడ్డుతో అంతా. అప్పుడు మనం విడిచి చూడాలి లోన్ ఏముంది సరుకు అని. పురుగే ఉంటుందన్నా, ఆ పురుగే ఉంటుంది. ఆ పురుగు తీసుకుపోయిన పురుగు ఉంటుంది, అది ఉంటుంది, అది ఉండే అదే ఎట్లా తయారవుతుంది అనేది ఇప్పుడు కావాల్సింది అది మనకి. గుడ్లు పెట్టింటుంది అని చెప్పడం ఏమో తెలియదు కానీ ఆ పురుగు మనం చూసాం కాబట్టి ఆ పురుగే ఉంటుంది. అవునప్ప, మళ్ళా తయారైన చూస్తా అప్పుడే చూడాలని నేను అనేది. అది ఉండదు, పెట్టినప్పుడే చూడాలా, లేదా రోజు పోయినాకంటే ఒక దినమో అట్లా అయినాక తీసి చూడాలా ఏమేమి జరుగుతుంది అనే దానికి. అయితే ఎవరు మనమే దాన్ని అబ్జర్వ్ చేయలేదులే, శాస్త్రం చెప్తాను కాబట్టి తిన్నాము నమ్మాలా అని చెప్తారు అంతే. అదే మాట లేదు అంతే. ఇది ద్రాష్టాంతం ఏమంటే 24 గంటలు మనం ఆ ధ్యాసలోనే ఉండాలా. భ్రమర కీటకము చింతనచే భ్రమరమేగున కల్పన ప్రసిద్ధము, కల్పన ప్రసిద్ధము. వాడి ఆ పాయింట్ తెలుసుకోవాలి అంతే. చూసిన వాళ్ళు ఎవరు లేరు అది. కానీ అట కీటకం వేరు, భ్రమరం వేరు. అది వేరే పురుగు, ఇది వేరే పురుగు. చచ్చిపోయిన పురుగు వేరే, తీసుకుపోయిన భ్రమరము వేరే. ఆ విధమున ఒకనొక ప్రాణి మరొక ప్రాణి వాగునన్న విషయమున మన అనుభవం విశ్వసించుటే కష్టము. ఒక ప్రాణి మళ్ళా అదే ఎట్లుందంటే ఒక జంతువు మానవుడు కూడా కావాల, అవునా కదా? ఇప్పుడు అది అయిందన్నప్పుడు ఒక జంతువుని పూడ్చి దాని చుట్టూ తిరగాల పగలల్లా మనం, నువ్వు మనిషే మనిషే మనిషి అని తిరగాల. తిరిగితే అది అయితే అప్పుడు మనం ఒప్పుకోవాల్సిందే. అట్లుందే అదే, అందుకే అనుభవాన్ని తీసుకుంటుంది శాస్త్రం అది. కానీ ప్రకృతము మనము తెలుసుకున్న విషయమున, ఇప్పుడు మనం తెలుసుకున్న విషయమున ఇట్టి అసంభావ్యత లేదు. పని తాను గుర్తించేదే కానీ ఇక్కడ ఇంకో దాన్ని జీవుడు అనేవాడిని పట్టుకుపోయి వాడిని ఆ పరమాత్మ అనేటట్టు లేదు. ఇక్కడ ఆ జీవత్వాన్ని పోగొట్టేదే ఇక్కడ ఉండేది. మన జాగరణం ఇప్పటికీ చిన్మాత్రమై ఉన్నది. ఈ జాగ్రత్త జ్ఞానం అనేది ఇప్పటికి కూడా మన స్వరూపమే. దాని విషయత్వము నామరూపకృతము కేవల మాయారూపము. చూడండి, అది తెలుసుకుంటాను అంటే అది మాట అంటే తెలియనందువలన, ఆత్మ తెలియనందువలన అదే తెలుసుకుంటాను అని అంటే మనం అది మాయారూపమే కానీ దానికి విషయాన్ని తెలుసుకునేంత యోగ్యత లేదు. దాని విషయత్వము అంటే తెలుసుకుంటేదే. నామరూపకృతము కేవలం మాయారూపం, అంతఃకరణం తెలుసుకుంటుందప్ప అని పెట్టినారు అంతే. అది స్వతంత్రమైన రూపం కాదు. నామరూపం నిజముగా సన్మాత్ర స్వరూపమే. ఆ నామము రూపం అనేది కూడా జ్ఞానం ద్వారానే ఉన్నాయి కానీ జ్ఞానాన్ని విడిచి నామము లేదు, రూపము లేదు. సమస్తము చిన్మాత్ర స్వరూపమున కరిగిపోవచ్చుదన్న అనుభవమే మనకి ఈ విషయమున ముఖ్యాధారం అంతే. ఎట్లా అంటే మరి ఇవన్నీ నామరూపాలు ఉన్నాయంటే మరి మనకి ఎందుకు ఈ గతి పట్టింది, నిద్రలో ఎందుకు లేకుండా పోయినాయి ఈ నామరూపాలన్నీ అంటే అంతా మన స్వరూపాన్ని విడిచి అది స్వతంత్రంగా లేదు. తప్పు తెలివితో అది వేరే విధంగా తోచింది, స్వరూప దృష్టితో లేదు అనేది మనకి ఇదే ఆధారం అన్నమాట. కావున ఎవడు చిన్మాత్రమైన పరమార్థం నెరవేర్చున్నాడో, ఎవరికి తెలుసుకోవాలనుకుంటాడో అతనికి అప్పుడు చిన్మాత్రము విషయమై ఉండదు. నేను బ్రహ్మం తెలుసుకోవాలనే వానికి కుదరలేదు అని, అది విషయం కాదు అనేది ఉండాల. అది అవిషయం ఉన్నదని చింతించిన మాత్రాన తానే విషయత్వం వీడి చిన్మాత్ర స్వరూపమగును. నేను తెలుసుకునేవాడు అంటాడు కదా, నేను మిగతా విషయాలు తెలుసుకున్నట్లే బ్రహ్మం తెలుసుకోవాలా అని అంటాడు. చూడండి, ఆ తెలుసుకోవాలనేది ఇడిచిపెడితే నువ్వే బ్రహ్మ. ఇప్పుడు నువ్వు తెలుసుకోవాలంటాంటివి, నేను తెలుసుకోవాలా అంటాంటివి, వ్యవహారంలో తెలుసుకుంటా అంటివి. ఇప్పుడు ఏం తెలుసుకునే పని ఇడిచిపెట్టాలి నువ్వు. నువ్వు తెలుసుకునేవాడు కాదు అయినా అనుకుంటాంటివి, ఆ తెలుసుకునేవాడు అనేవాడు ఇడిచిపెట్టావు. ఎందుకంటే తప్పు తెలివిలో ఆ పదం ఉండే నీ దగ్గర, అది మాయారూపం. అది ఇప్పుడు ఎప్పుడైతే అది ఇడిచిపెట్టినావంటానే నువ్వే అయిపోతావు, నీ స్వరూపం నువ్వే అవుతావు. మాత్రం బ్రహ్మము నెరిగిన వాడు ముండుకోపనిషత్తు. కావున శుద్ధ చేతనం నెరుగుట శక్యము, గ్యారంటీ తెలుసుకోవచ్చు. దీని వలన సిద్ధాంతమునకెట్టి హాని లేదు, అనుభవమునకు విరుద్ధంగా కూడా ఉండదు. కాబట్టి ఎక్కడెక్కడ పొరపాటు పడింది, తప్పు తెలివి వలన మీరు తెలుసుకుంటారనేది కాదు. ఏది మనస్సు తెలుసుకుంటుంది అని అంటారు మీరు. మనస్సుకు స్వతంత్రంగా తెలుసుకునే విషయం లేదు, విషయంగా వ్యవహారం చేస్తుంది ఇక్కడంతా. అయితే ఆ విషయంగా చేసుకునేటువంటి ఆ మనస్సును కూడా అది అవస్థ బద్ధము. అట్లా అవస్థనే తెలుసుకునేటువంటి తాను
ఈ మనస్సు ఈ తెలుసుకునేవాడు తెలివి అని రెండు పెట్టుకోండి కదా, ఇది విషయం అని పెట్టుకోండి, ఈ రెండు దానికి విషయం అయిపోయాయి కదా. కాబట్టి నేను విషయ కాదని గుర్తిస్తే పరమాత్మ స్వరూపం మనం అవుతాం అంతే. కాబట్టి పరమార్థ జ్ఞాన వైశిష్ట్యము చిన్మాత్రమే సమస్త రూపమును ధరించి జాగ్రత్త దృష్టికి గోచరించడం వలన అవిద్య కూడా స్వరూపత చిన్మాత్ర స్వరూపమై ఉన్నది. అది కూడా వేరే ఏం లేదు, సపరేట్గా లేదు. అవిద్య అనేది కూడా పరమాత్మ స్వరూపము ద్వారానే తెలుస్తుంది. అది కూడా తప్పు తెలివి సరైన తెలివి అనేది కూడా దీంతోనే తెలుస్తూ ఉంది. కావుడే ప్రపంచమున కాంతి జ్ఞానం కూడా తాను తోచు సమయమున తాను సరైన తెలివి వల్లనే తోచుతుండును. ఇప్పుడు మనకు భ్రాంతి జ్ఞానం కదా, అయినా కూడా ఎందుకు పరమాత్మను విడిచే స్వతంత్రంగా లేదు. పరమాత్మను విడిచి ఉండింటే నువ్వు అన్నట్లు అది కనపడట్లేదు. పరమాత్మను ఆశ్రయించి ఉంది కాబట్టి ఆ పరమాత్మ జ్ఞానం ద్వారానే ఇది కూడా దీనికి కూడా సత్యత్వం, పరమాత్మ సత్యము, దాన్ని ఆశ్రయించిన దానికి కూడా సత్యత్వం ఉన్నట్లు ఉంటుంది. అయితే స్వతంత్రంగా ఉండట్లేదనేది గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ పరమార్థాన్ని విడిచి ప్రపంచం స్వతంత్రంగా ఉంది అంటున్నారు కదా వీళ్ళంతా. ప్రకృతి వలన ప్రపంచం ఉంది, పరమాత్మ వేరే అంటున్నారు చూడండి. అట్లనద్దండి, పరమాత్మ యొక్క ఉనికియే ప్రపంచము, నామరూపాలు సత్యం కాదు అనేది. ఇప్పుడు ఏమైతుందా లేదా సత్యమైతుందే? పరమార్థ రూపమున సత్యము, అదే నామరూపంతో మిథ్య. దాని స్వరూపం మారి మరి ఒక రూపమునది పొందినప్పుడు ఆ విధముగానే తోచుతుండును. ఏది మారినా కూడా తను ఉండే ఉంటుంది అనమాట. లోకమన్నిట్లే సకల జ్ఞానము స్వరూపదా చిన్న మాత్రమండి తాను తోచుకాలమున సత్యమైన జ్ఞానమనియే మనకి భ్రాంతి కలిగించినను. అందుకే ప్రతి ఒక్కడు ఇచ్చిపెట్టలేదు. మీరు ఎన్నైనా చెప్పండి, మాకు ఇది కనపడుతుంది, మా ఇండ్లు మా పెండ్లం పిల్లలు అందరూ ఉండాము, ప్రపంచంలో అందరూ తండ్లాడుతున్నారు, ఇది కనపడినా కూడా మీరు ఏది అబద్ధం అంటారు కదా. ఎందుకు? ఆ పరమాత్మే ఆ విధంగా తోస్తుంది మీకు, దాన్ని తీసేసేకేం లేదు కదా మీకు. అందువల్ల కలిగించినను మానవులకు కనపడి సంబోధన పరమార్థ జ్ఞానం ఒక విశేషం కలదు. ఇట్లా కనపడినా మీకు ఈ ప్రపంచం అట్లా అయితే మనకు ఆత్మ జ్ఞానమైనప్పుడు ఒక విశేషం కలదు. అదేదన అజ్ఞానమును తెలుసుకొంటిని అను విషయమునే రూపుమాపి. ఇప్పుడేమవుతుంది? అది జ్ఞాత జ్ఞానము జ్ఞేయమును సకలమును తన యందు సంవరించుకొని చిన్మాత్రమే శేషించును. అజ్ఞానం తెలుసుకుంటేనంటే కాదు, అక్కడ ఏమైంది? తెలుసుకునేవాడు తెలియబడేది తెలివి అనేది మూడు లేవు అంతే. మూడు లేవు అని తాను మాత్రమే మిగులుతాడు. ఇది జ్ఞానం యొక్క గుర్తు. జ్ఞాతృజ్ఞాన జ్ఞేయాలు అనేటివి లేకోకుండా ఎగిరిపోతాయి అనేది శేషించి ఉండును. ఆ జ్ఞానమున ద్వైతమే ఉండదు గాన దాంట్లో రెండవ లేదు. అప్పుడు ఆ జ్ఞానము సరియా కాదా అని సంశయం. ఇప్పుడు మనకు నిద్రలో ఉండే జ్ఞానం సరిగా ఉందా లేదా అనేది కాదు, జాగ్రత్తలో ఉండే జ్ఞానం సరే కాదనేది ఉంటుంది. ఆడ అట్లేదు. ఎప్పుడు ఆ స్వరూపాన్ని పోగొట్టుకున్న తర్వాత జ్ఞాత తెలుసుకునేవాడు తెలియబడేది తెలివి అనేది మూడు పోగొట్టిన తర్వాత సునిశ్చితమగుడల్లా దానినే విద్య అని వివరించుటయు న్యాయమే. దానితో పోల్చినతో ఇతర జ్ఞానం అంతయు అవిద్యయే. కాబట్టి విద్యకు అవిద్యకు ఏం భేదం అంటే అంతా సరుకు దాంట్లోనే. అయితే ఆ విద్య చేత ఈ స్వరూపాన్ని తెలుసుకుంటాం కాబట్టి దానికి కొంచెం విలువ అంత మాత్రమే. కాబట్టి పరమార్థం సచ్చిద్రూపమే కాక ఆనంద స్వరూపం కూడా వీటికి చిన్మాత్రం అయిపోయింది. ఇంకా ఇది ఆనందం కూడా ఇది అనాల. ఉనికి ఎరుక అయిపోయినా ఇప్పుడు ఆనందం అనేది కూడా రావాలా. ఈ ప్రకాశమున మనం పరమార్థమును ముఖ్యంగా చైతన్య దృష్టితో విచారించుతూ వచ్చిదమే. ఏ దృష్టితో? అదే అనుభవ దృష్టితోనే విచారించిన అదే ముఖ్యంగా జ్ఞప్తి పెట్టుకోవాలా. అందుకే మిగతా వేదాంతేతరులకు ఎందుకంటే వాళ్ళు మనస్సును ఉపయోగిస్తారు, ఇంద్రియాల అనుభవాన్ని ఉపయోగిస్తారు కాబట్టి తెలిసలేదు. ఎప్పుడు అనుభవాన్ని అంటే మూడవస్థలను విషయీకరించి చెప్పేటువంటి అనుభవాన్ని చెప్పినప్పుడు ఇది సులభంగా బోధపడుతుంది జనానికి అంతే. అయినను ఉనికి ఎరుకలకు ఎట్టి భేదం లేదని ప్రదర్శించితమే. ఉనికి అంటే అది వేరే ఉంది, జ్ఞానం అంటే వేరే ఉంది, ఉంది అనేది వేరే ఉందని లేకోకుండా రెండు కూడా ఒకటే అని ప్రదర్శించినాము. తన్మాత్రము చిన్మాత్రము రెండు ఏకమై ఉండి మన స్వరూపమే ఇవ్వటం వలన, తన్మాత్రము అదే చిన్మాత్రము మన స్వరూపం ఇవ్వటం వలన ఆ విచార విషయమున మనకు అత్యంత ప్రీతి ఆధారములు కలవు. ఎందుకు తన ఎందుకు తనకు ప్రీతి అంటే ఇది వ్యవహారంలో, ఆ వ్యవహారంలో కూడా ఉంది. మన దేహాన్ని నేననే దాని అందే మనకు ప్రీతి అయినప్పటికీ కూడా మళ్ళా ఎప్పుడైతే ఈ దేహం నా ప్రీతి ఉంది కదా, దీనికి రోగభూయిష్టమై ప్రతి ఒక్కడు తాస్కారం చేసినప్పుడు ఏమవుతుంది? అది
ఆ ప్రీతి దీని మీద ఉండే ప్రీతి సచ్చింటే బాగుంటా అంటే అంటారు, సచ్చింటే బాగుంటా అంటే వ్యవస్థ పడడానికంటే అంటారు. ఏం సస్తే నువ్వెట్లా బాగుంటావు? కాబట్టి నీ స్వరూపం ఇది కాదు, ఇది నాశనం అయితే నేను హాయిగా పాయింట్. అది ముందు మనకు అట్లా భావాలన్నీ ఉన్నాయి, అవన్నీ దానివే. అయితే మనం ఈ దేహానికి ఆపాదించుకొని ఈ నేననేవాన్ని పెట్టుకొని తనలాడైపోతాడు. అంతా నాదే కావాలంటాడు. అంతా నాదే కావాలంటే ఆ నేను ఇడిచిపెట్టు, అంతా నీదే. నేను పెట్టుకుంటే వాంది ఇంది అని అంటావు, నేను ఇడిచిపెట్టు, అంత నువ్వే, అంతా నీదే కాదా చెప్పు. ఉండే నేను నా స్వరూపమే ఉండేది కూడా పోతుంది. సరే ఉండేది పోతావు అన్నప్పుడు అంతా నాకే కావాలని ఎందుకంటే వద్దులే, అదంతా వద్దు. ఈ వ్యవహారంలోనే చెప్పినే అంతా నాకు కావాలంటాడు. ఎంత వచ్చినా అంతా నాదే కావాలప్ప అంటాడు. నేను ఎప్పుడు సాయకూడదు తప్ప అని అంటారు, నాకెప్పుడు భయం ఉండకూడదు తప్ప అంటారు. ఇవన్నీ దేని స్వరూపాలు? ఇవన్నీ మనం దేహాన్ని పెట్టుకొని ఇవన్నీ కావాలంటే ఎట్లా? ఆ దేహ ప్రాంతం వదిలించుకుంటే అంతా నువ్వే. అభయ స్వరూపుడవు, అమృత అద్వయుడవు అని అన్ని వస్తాయి, పేర్లన్నీ నీకు వరుస వస్తాయి అనమాట. విచార విషయమున మనకు అత్యంత ప్రీత్యాదరములు కలవు. అందుకే మనం ఎక్కడ ఆ నేననేది గుర్తించకుండా నేననేది లోపల ఉందే, దానికోసమే మిగతా వాళ్ళకి అన్నం ఉన్నా లేకుండా నాకు తినల్లా, మిగతా వాళ్ళు కట్టేకి లేకుండా నాకు ఉండాలా, నేను ఎందుకు కోరుతాడారు ఇవన్నీ? ఈ నేననేవాని కోసం వీడు వ్యవహారంలో కోరుతాడారు. సరే, ఆ నేననేవాడిని కోరేదానికంటే కూడా ముఖ్యమైనది ఆ నేననేదానికి రూపాంతరం ఎక్కడుంది? ఒరిజినల్ స్వరూపం ఉంది. అదే నేను వెనక ఏది చూడండి, దానికి నేనుకనేది రెండోది ఉండకూడదు, ఆ స్వరూపానికి రెండవది అనేది ఉండకూడదు అనమాట. అప్పుడు అదే అద్వయ స్వరూపం అనేది దాన్ని. కాబట్టి మనం నిద్ర నుండి మేల్కొన్న పిదప మన ఎందలి సుఖవాసన చేతను మన ప్రసన్నత వలన నిద్ర యందు మనము శుద్ధ ఆనంద స్వరూపులమని సుస్పష్టమగును. ఎక్కడక్కడ ఏమంటే బాధలు ఏమి లేకుండా ఉంటాం. జాగ్రత్త నందు తోచు ఉనికి యొక్కయు పరమార్థం అది అయినట్లా ఇట కనిపించు సుఖం యొక్క పరమార్థం కూడా అది అని బోధపడుతున్నది. జాగ్రత్తలో అదే సుషుప్తిలో ఏ ఆనందం ఉందో, ఏ సుఖం ఉందో అదే ఈ జాగ్రత్తలోకి వచ్చేది. కొత్తగా వచ్చేకి లేదు కదా, మార్గం లేదు కదా, మెలకువ దాని నుంచే రావాలా. కాబట్టి అదే ఉందన్నమాట. అయినను సుఖస్వరూపమును గురించి సవిస్తారంగా విమర్శించి తెలుసుకుంటా ప్రయోజనదాయకము. ఇప్పుడు దేని నుంచి చెప్తారు కదా, నిద్ర నుంచి నువ్వు వచ్చినావు అన్నప్పుడు నిద్రలో ఏముండే? సుఖస్వరూపం ఉండే. అది బయటకు వచ్చినాక జాగ్రత్తలో కూడా అదే సుఖస్వరూపమే ఉంటుంది, కొత్తది ఉండేకేం లేదు. అది ఉంటుండే నేను అనుకుంటు కాబట్టి నీకు తెలుదు కాబట్టి నేను వచ్చినాడు. నిద్రలో ఏముండాలని అనుకుంటే బయటకు వచ్చినా కూడా అదే ఉంటుంది, వేరే ఉండట్లేదు కదా. అయినను సుఖస్వరూపం సవిస్తరంగా ఏలైనా మన స్వరూపము సజ్జిత్ రూపమే కాక ఆనంద రూపంగా ఉన్నదన్న ఉనికి ఎరుగా కాకుండా ఆనందంగా ఉన్నదంతో దాని జ్ఞానంచే మనకు పరమ పురుషార్థమే లభింపగలదు. అంటే స్వరూపమే బోధపడుతుంది. కావున సుఖదృష్టి చేతను పరమార్థమును విచారం అనడానికి ప్రయత్నించేదాము. కాబట్టి ఇప్పుడు ఎట్లయితే ఉనికిని ఎరుకను విచారం చేసినాము, అట్లనే మొత్తం మన ఆనంద స్వరూపాన్ని కూడా ఎందుకు మనకి ఇట్లా డిఫరెన్సెస్ కనపడతాయి ఆనందాల్లోనూ, నిజంగా విషయాలతోనే వచ్చిందా లేదా అనేది ఇవన్నీ కూడా దాంట్లో విశదంగా వచ్చేస్తాయి అన్నమాట. ఆ జ్ఞానం అయిన తర్వాత విషయాలను వదులుకుంటే సులభమవుతుంది మనుషులకి. ఇంతవరకు విషయాల నుంచి వచ్చింది అనుకుంటా అంటాం కదా, అది కాదు అని తెలిసిపోతే అప్పుడు దాని దిక్కుపోరు జనం. అది భగవద్గీతలో చెప్తారు విషయాలతో సుఖం లేదని, అనుభవం చూపించలేదు కదా, అనుభవం చూపించాక రాదు, కష్టం దాంట్లో. కాబట్టి ఆ విధంగా ఉంది. ఓం సహన అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ అమృతంగమయ ఓవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.